ఉదయం ధ్యానం చేసుకున్నాము తండ్రి. మా జీవితాలు ఎన్నడూ మా ఇష్ట ప్రకారం నడిచి నష్టంలో పోకుండా ప్రభా మీ ఇష్ట ప్రకారం బ్రతికి అనేకులకు ఆశీర్వాదాన్ని అందించువారిగా పంచువారిగా ఉండునట్లుగా దయతో మాకు సహాయం చేయండి. అయోగ్యుని నా ప్రార్థన ఆలకించండి. ఈ స్థలంలో జరుగుతున్న సేవను దీవించండి. తెచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, వారిని కూడా దర్శించండి. ఇదిన ప్రత్యేకంగా మాతో మీరు మాట్లాడండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి. ఈ సేవ నీది, ఆత్మల నీవి ప్రభా. ఈ దిన మామ అక్కడి కొలది మాతో మాట్లాడండి. లైవ్లో కూడా నీ వాకులు వెళుతున్నాయి. ప్రజలతో మాట్లాడము తండ్రి. వారి హృదయాలను మీరు తెరవండి తండ్రి. సిలువేయబడిన యేసయ్య వైపే వారి జీవితాలు చూచినట్లుగా వారి జీవితంలో ఒక మేలు దీవెన పొందుకొనున్నట్లుగా సహాయం చేయండి. అయోగ్యుడిని మీ సిలువ చోట నన్ను దాచి నాకు బిడ్డలకు కావాల్సిన వాకులు దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. మన పాటల పుస్తకంలో నుండి 30వ పాట. 30. ప్రేమ యేసుని ప్రేమ ప్రేమ ప్రేమా ప్రియుడవు నీవే. ఆనందమానందమే ఆనందమానందమే నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయ్యా నాపై, నీ ప్రేమధికమయ్యా, నీ ప్రేమధికమయ్యా నాపై, నీ ప్రేమధికమయ్యా. ప్రేమా 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 ప్రియుడవు నీవే. ఆనందమానందమే ఆనందమానందమే పరలోక ప్రాశస్త రాజా ప్రేమతో తెంచినావా. పరలోక ప్రాశస్త రాజా ప్రేమతో తెంచినావా. ప్రేమ తెలియగలనా నీ ప్రేమ లోతు నెరుగగలనా. ప్రేమ తెలియగలనా నీ ప్రేమ లోతు నెరుగగలనా. ప్రేమ 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 ప్రియుడవు నీ. ఆనందమానందమే ఆనందమానందమే ద్రోహినై ఎన్నాళ్ళో నిన్ను కాంచక తిరిగి తినయ్యా. ద్రోహినై ఎన్నాళ్ళో నిన్ను కాంచక తిరిగి తినయ్యా. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగాలించితివే. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగాలించితివే. ప్రేమా 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 ప్రియుడవు నీవే. ఆనందమానందమే ఆనందమానందమే యలోక సకల మహిమా పువ్వుల వలె వాడిపోవున్. యలోక సకల మహిమా పువ్వుల వలె వాడిపోవున్. వాడాదే అయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా. వాడాదే అయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా. ప్రేమా 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 ప్రియుడవు నీవే. ఆనందమానందమే ఆనందమానందమే నీ ప్రేమ మాధుర్యమును వివరింప తరమౌనే నాకు. నీ ప్రేమ మాధుర్యమును వివరింప తరమౌనే నాకు. అతి సులభముగానే పరమున వివరించగలను.
అతి సులభముగానే పరమున వివరించగలను. ప్రేమా ప్రేమా ప్రేమ ప్రియుడవు నీవే. ఆనందమానందమే ఆనందమానందమే ఆనందమానందమే. 227 మొదట్లో ఉండేటువంటి 227 101వ పేజీలో ఉండేటువంటి 127. ఆ బ్యాగులో బుక్ తీసి వాళ్ళకి ఇవ్వమ్మా. ఉందా? 227 పేజీ 101. యేసు మమ్ము నడిపించు నీదు కాపు కావలెన్. నీవు మమ్మును పోషించు మమ్ము చేర్చు దొడ్డిలో. యేసునాదా ప్రియనాదా మమ్ము విమోచించుమా. యేసునాదా ప్రియనాదా మమ్ము విమోచించుమా. మమ్ము నాదరించు యేసు మాకు పాలకుండవు. పాప మార్గమందు నుండి ప్రేమతో తప్పించుమీ. యేసునాదా ప్రియనాదా మొర్రనాలాకించుమా. యేసునాదా ప్రియనాదా మొర్రనాలాకించుమా. బీద పాపులైన మమ్ము నీవంగీకరింతువు. మమ్మును పవిత్రపరచి మమ్ము విడిపింతువు. యేసునాదా ప్రియనాదా నిన్ను ఆశ్రయింతుము. యేసునాదా ప్రియనాదా నిన్ను ఆశ్రయింతుము. బాల్యమందు నిన్ను చేరి నిన్ను హత్తుకొందుము. ప్రియ రక్షకుండ యేసు నీదు ప్రేమ చూపుమా. యేసునాదా ప్రియనాదా మమ్మింకా ప్రేమించుమా. యేసునాదా ప్రియనాదా మమ్మింకా ప్రేమించుమా. ఇంకొక పాట పాడుకుందామా? ఇంకొకటి పాడుకుందాం. మన పాటల పుస్తకంలో నుండి డగ్గు నేది మాపును 105వ పాట. యేసు యొక్క రక్తధారే రోగికి ఔషధము. యేసు యొక్క రక్తధారే హా దివ్య రక్తము 53వ పేజీలో 105. దాగునేది మాపును వేగయేసు రక్తధారే రోగికి ఔషధము బాగుగన రక్తధారే హా దివ్య రక్తము ఎంతో అమూల్యము నన్ను శుద్ధి చేయును
యేసు యొక్క రక్తధారే పాపా పరిహారము ప్రాపు యేసు రక్తధారే శాపాపు సంహారము స్వామి యేసు రక్తధారే హా దివ్య రక్తము ఎంతో అమూల్యము నన్ను శుద్ధి చేయును యేసు యొక్క రక్తధారే ఇదే నా సోపానము యేసు యొక్క రక్తధారే నాదు క్షమాపణము యేసు యొక్క రక్తధారే హా దివ్య రక్తము ఎంతో అమూల్యము నన్ను శుద్ధి చేయును యేసు యొక్క రక్తధారే నాకు సమాధానము యేసు యొక్క రక్తధారే నాకు జయ గానము యేసు యొక్క రక్తధారే హా దివ్య రక్తము ఎంతో అమూల్యము నన్ను శుద్ధి చేయును యేసు యొక్క రక్తధారే హా దివ్య రక్తము ఎంతో అమూల్యము నన్ను శుద్ధి చేయును యేసు యొక్క రక్తధారే హా దివ్య రక్తము ఎంతో అమూల్యము నన్ను శుద్ధి చేయును యేసు యొక్క రక్తధారే యేసు యొక్క రక్తధారే యేసు యొక్క రక్తధారే శుభ్రపరిచేది యేసయ్య రక్తం పాపపు మరకలను పోగొట్టేది యేసయ్య రక్తం పూర్వ దినాల్లో ఇంకు రిమూవర్ ఉండేది ఇంకు రాసిన తర్వాత అది పోవాలంటే ఒక చిన్న బాటిల్ ఉండేది ఆ బాటిల్లో దీన్ని ముంచి బుట్టు పెట్టిన దానిలాగా ఉంటుంది అది లోపల ముంచి దాని మీద రాస్తే ఆ ఇంకు రాత పోయేది అలాగే బట్టలకున్న మురికి పోవటానికి మరకలు పోవటానికి రకరకాలుగా రకరకాల డిటర్జెంట్లు వాడుతున్నారు బట్టలు షైన్ అవ్వాలంటే పూర్వ దినాల్లో టిన్నెప్పాలు రాన్నెప్పాలు అనేవి ఉండేవి టిన్నొప్పాలు తెలుసా రాన్నెప్పాలు అని ఉండేవి ఇప్పుడు వాడుతున్నది ఏంటి వ్యానిష్ అలా మురికి పోటాకి మరకలు పోటాకి రకరకాలైనటువంటి వచ్చినాయి కానీ మానవ జీవితంలో పాపపు మరక ఎవ్వరు తీసివేయలేకపోయారు ఏ యజ్ఞయాగాదులు దాన ధర్మాలు ఏ క్రతువులు మానవుని జీవితంలో ఉన్న పాపపు డాగులు తీసివేయలేకపోయినాయి ఏ నదిలో మునిగినా ఎక్కడ చేరినా లేక కొంతమంది క్రైస్తవులు కూడా నాగపట్నం ఎక్కడికో వెళ్ళిపోయి ఆ నదుల్లో మునుగుతున్నారు సముద్రాల్లో మునుగుతున్నారు ఎక్కడ మునిగినా నీ పాపపు డాగులు ఎక్కడా పోవు ఒక్క పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి ఆ రక్తము కోడి యొక్క మేక యొక్క గొర్రెల యొక్క రక్తం కాదు మానవుడే రక్షించాలి కాబట్టి మానవాకారిగా వచ్చిన పాపరహితుడైన యేసయ్య రక్తం మాత్రమే మానవ జీవితంలో మానవుడిని పాపము నుండి విడిపించింది యేసు యొక్క రక్తధారే పాపము నుండి విడిపించేది కాబట్టి యేసయ్య రక్తం ద్వారా మన జీవితాలు కడుక్కుందాం ఆ రక్తమే మనకి తగినది ఆ దినాలలో ఐగుప్తు దేశమును కాపాడింది డబ్బు అధికారము బలగము సైన్యము బంగారము వెండి కాదు రక్తము రాజుని సహా కాపాడలేకపోయింది ఆయన అధికారము ఆయన రాజ్యము రాజుని కూడా కాపాడలేకపోయింది కుటుంబాన్ని కాపాడలేకపోయింది మరణం తప్పించలేకపోయింది తన బిడ్డ సంహారం చేతుల నుండి తప్పించలేకపోయింది కానీ యేసయ్య రక్తంతో ఏ గృహాలు నిలువు కమ్మిలో పైకమ్మి ప్రోక్షించబడిందో ద్వారబంధాలకి
ఆ కుటుంబాలలోనికి సంహారకుడు మరణదూత వెళ్లకుండా తప్పించబడ్డారు. ఆ రక్తము ప్రోక్షించబడిన గృహాలలో మాత్రమే భద్రత ఉంది. ఈ దినాలలో కూడా నీకు భద్రత కావాలి అంటే యేసే రక్తమే. నీకు సహాయం కావాలా? యేసే రక్తమే. నీకు విడుదల కావాలా? యేసే రక్తమే. కాబట్టి యేసే రక్తంతో మన జీవితాలు కడుక్కోవాలి. ద్వారా విడుదల మాత్రమే యేసే రక్తం ద్వారా ఉంది. ఓకే, పోయిన వారం ఏ వాక్యం విన్నాం? పోయిన వారము ఏమి వాక్యము విన్నాము? ఆయన అమ్మా కథలు బాగా గుర్తుంటాయి. పిల్లగాడికి రక్తం అంటే వాళ్ళ అమ్మ అందరు ఇచ్చారు, వద్దన్నారా? అదేనా నువ్వు చెప్పేది? ఓకే. ఆయన తన స్వరక్తముతో ఏంటి? యేసయ్య తన స్వరక్తంలో మనల్ని విడిపించాడు. స్వరక్తము, ఆయన రక్తమే పాపముల నుండి మనల్ని విడిపించేది అని విన్నాం. సరే, ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి.
ఇలా మీరు మమ్మల్ని ప్రేమించి కంటికి రెప్పలా కాపాడుతూ నడిపిస్తున్నందుకు వందనాలు. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాము. నీ వాక్య వెలుగు దగ్గరికి వస్తుండగా మీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము చూచుకోవటానికి సహాయం చేయి. ఈ దినం ప్రత్యేకంగా మాతో మాట్లాడు. లైవ్లో నీ వాకులు వెళుతున్నాయి, ఇవి మంచిగా ప్రతి హృదయాన్ని త్రాకున్నట్లుగా నాయన ఈ లైవ్లో వాకులు వెళ్ళినట్లుగా దయచూపడు తండ్రి. ఈ పరిచర్యలో మీరే మీ సన్నిధి మాతో ఉంచండి. బలహీనుడిని నన్ను మీరే ముట్టి బలపరచుము తండ్రి. ఏదైనా ప్రత్యేకంగా మా అక్కడి కొలది మాతో మాట్లాడమని ప్రతి నిద్రాత్మ, చీకటాత్మ, అలరాత్మ, ప్రతి దురాత్మ క్రియలు యేసు నామములో బంధిస్తున్నాను. మీరు నాకు ఇచ్చిన అధికారంతో ప్రార్థిస్తున్నాను. మీరు సహాయం చేసి నడిపించమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మనందరం లేచి నిలబడి 259వ పల్లవి 173వ పేజీ. 173వ పేజీలో 259. నాకు జయమున్నది, నాకు జయమున్నది, ప్రభు యేసు రక్తం ద్వారా నాకు జయమున్నది, నాకు జయమున్నది, నాకు జయమున్నది, ప్రభు యేసు రక్తం ద్వారా నాకు జయమున్నది. నాకు జయం, నాకు జయం, ప్రభు యేసు రక్తం ద్వారా నాకు జయమున్నది. యేసు రక్తం ద్వారా నాకు జయమున్నది. ఓకే. దేవుని జీవాత్మానా మీదికి రామ్మో, దేవుని జీవాత్మానా మీదికి రామ్మో, వీరాచు వాంచు మలచు నింపు, దేవుని జీవాత్మానా మీదికి రామ్ము. జీవాత్మైన దేవా, మా మీదికి రండి, మమ్మల్ని విరవండి, వంచండి, మలచండి, మీ ఆత్మతో నింపండి. మీ ఆత్మతో నింపబడనిది, నీకు ఇష్టము లేనిది మాకు ఎక్కడా వద్దు తండ్రి. నైనా నీకు ఇష్టలుగా మా జీవితంలో ఉంచబడినట్లుగా దయతో మాకు సహాయం చేయండి ప్రభా. నైనా మీ సన్నిధి మాతో ఉంచి ఈ దినము మా ఒక్కొక్కరికి అక్కడి కొలది మాతో మాట్లాడి సర్వసత్యములోకి మమ్మల్ని నడిపించమని, ప్రతి చీకటాత్మను లయపరచమని, మీ ఆత్మను మా మీద అల్లాడింప చేయమని, పాపముని గురించి, తీర్పుని గురించి, నీతిని గురించి యేసు ప్రభువా ఒప్పింపజేసే ఆత్మను మా మీద బలంగా దించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన ఏం చేశాడు? ఈ దినము మనము దాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు లోపల ఏ పడ్డాయి. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. ఓకే. ఆ పిల్లల రక్తమాంసములు కలవారైందినా క్షమించండి. దేవుని వాక్యములో జాగ్రత్తగా హెబ్రీ 2:14-15. కాబట్టి ఆ పిల్లలు, అదే కదా బాబు, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటానికి జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఆ పిల్లల రక్తమాంసములు కలవారైనందున మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయాలని యేసయ్య ఈ లోకానికి వచ్చింది.
మరణం యొక్క బలము గలవాడు సాతాను. ఈ దినాలలో మరణ భయము మనుషులను పట్టుకుంది. ఈ భయముతో ఉన్న వారిని విడిపించటానికి యేసయ్య కూడా ఈ లోకములో మానవాకారిగా రక్తమాంసములు గలవాడిగా పుట్టారు. యేసు ప్రభువా, ఈ వాక్కుల యొక్క సత్యాలు మాకు తెలియచేయండి. హెబ్రీ 2:14-15 వచనాలు మాకు ఒక్కొక్కరికి విరిచి పంచండి. ప్రభా, ఈ బిడ్డలు కూడా వాక్యం సరిగ్గా గుర్తుపట్టి చదవటం నేర్పండి. ప్రభా, మేము ఏదో వాక్యం చదువుకోవటం కాదు, మా మైండ్ కరెక్ట్గా మీ వాక్యం దగ్గరికి వెళ్ళాలి. సహాయము మాకు మీరు చేయి తండ్రి. మీరే మా తండ్రివి. నీ వాక్కులు మమ్మల్ని బ్రతికించేది, బాధలో నెమ్మదిచ్చేది నీ వాక్కులు. కాబట్టి ఈ దినాన మాకు కావలసిన వాక్కులు ఇచ్చి నాయన మా ప్రతి సమస్య నుండి విడిపించి నెమ్మది సమాధానం మాకు మీరు ఇవ్వండి. మీరే ఈ దిన సేవ ద్వారా మీ నామాన్ని మహింపరచుకోండి. అయోగ్యునయ్యా, మీ సెలవు చోటన నన్ను దాచి నాకు ఈ ప్రియ బిడ్డలకు కావలసిన వాక్కులు మీరు ఇమ్మని యేసు నామమున నిడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఈ లోకంలో అన్నిటికంటే బలమైనటువంటిది ఏంటి? అన్నిటికంటే బలమైనది మరణం. దేవుని వాక్యము పరమగీతాల్లో ఒక మాట మనకి వినిపిస్తుంది. సామెతల తర్వాత ప్రసంగి తర్వాత ఉండేటువంటిది ఆ పరమగీతాలు. యెషయాకు ముందుంటుంది. 8వ అధ్యాయంలో 6వ వచనంలో ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ప్రేమ ఈ లోకంలో బలమైనది అనుకునేది మరణము. ఎంత గొప్పోళ్ళైనా ఈ మరణం అనే లైన్ని దాటాల్సిందే. ఈ మరణానికి చిన్న పెద్ద, ఆడ మగ, ధనిక పేద, విద్యావంతుడు విద్యాహీనుడు, తెలివిగలవాడు తెలివి లేనివాడు అన్న తారతమ్యం ఏది లేదు. దేవుడు పుట్టినప్పుడే ఇంత టైం అని ఉండాలని ఆశించాడు. పుట్టక మునిపే ఎంతవరకు మనం జీవించాలో ఆయన గ్రంథములో లిఖితమైనవి. ఆయన టైం ఎప్పుడైతే అయిపోయిందో, నర్లారా రెండయ్యా ఇంకా చాలే రండి అంటాడు, తిరిగి రండి అంటాడు. ప్రభు తిరిగి రమ్మంటే ఏ డబ్బు, ఏ బలము, ఏ బలగము, ఏ అధికారము ఆ వ్యక్తిని మరణము నుండి ఆపలేదు. ఏ హాస్పిటల్ కూడా మరణపు లైన్ని, దేవుడిచ్చిన లైన్ని ఆపలేదు. నా తర్వాత ఒక చెల్లి ఉండేది, యేసు ప్రభు తెలీదు, ఫిట్స్ లాగా జబ్బు వచ్చింది, హాస్పిటల్కి చేర్చారు. కొన్ని దినాలు ఆ చెల్లి రాలేదు. మా నాన్నగారు వస్తే అమ్మ ఉండేది కాదు, అమ్మ వస్తే నాన్న ఉండేవారు కాదు. అమ్మ వస్తే చెల్లేదని అడిగేవాడిని, నాన్న వస్తే చెల్లేదని అడిగేవాడిని. ఊరెళ్ళింది వస్తుంది అనేవారు. చిన్నవాడిని, నాకు అంత తెలియదు. పెద్దయ్యాక మా చెల్లి యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయిందని అర్థమైంది. ఏమి జరిగింది? ఫిట్స్ లాగా వచ్చినాయి, హాస్పిటల్లో చేర్చారు. పేరుగాంచిన డాక్టర్లు తెచ్చాడు. నాకు పలుకుబడి ఉంది, నా బిడ్డని నా జ్ఞానము నా పలుకుబడి కాపాడుకుంటుంది అనుకున్నాడు మా నాన్నగారు. ఈ గుంటూరులో పేరుగాంచిన డాక్టర్లు అందరూ నాకు బాగా తెలుసు అనుకున్నారు. ఆ డాక్టర్ని రప్పించాడు. పురోహిత్ అనే డాక్టర్, పిల్లల స్పెషలిస్ట్ అంట ఆ రోజుల్లో. పురోహిత్ అనే పెద్ద డాక్టర్ని తెచ్చారు. ఇంకెవరెవరో డాక్టర్లు వచ్చారు. డాక్టర్లు చెప్పింది చివరగా, ప్రభాకర్ గారు, మేము చదివిన చదువు ప్రకారం, దేవుడు మాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారం చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇచ్చాం. కొద్ది నిమిషాలలో ఈ బిడ్డ చనిపోబోతుంది అన్నారండి. దేవుడు మాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారము, మేము చదివిన చదువు ప్రకారము చేయాల్సింది అంతా చేశాం. మా చేతిలో ఏమీ లేదు, కొద్ది నిమిషాల్లో ఈ బిడ్డ చనిపోతుంది అన్నారండి. నా జ్ఞానము, నా పలుకుబడి, నా హోదా నా బిడ్డని కాపాడదా?
ఏమన్నా చేయండి, నా బిడ్డ నాకు కావాలి అంటున్నాడు. మేము మానవ మాత్రం, మేమేమి దేవుళ్ళం కాదు అని డాక్టర్లు వెళ్ళిపోయారండి. కొన్ని గంటలలో ఆ చెల్లి లేదండి. పిచ్చోడైపోయాడు, భయంకరంగా త్రాగుబోతు అయిపోయాడు. మందు వదలకుండా తాగటం మొదలెట్టేశాడు. నా జ్ఞానము నా బిడ్డని కాపాడుకోలేకపోయిందే. నా తెలివి నా నైపుణ్యము నా బిడ్డని కాపాడలేకపోయిందే. పిచ్చోడైపోయాడు. చివరిగా యేసయ్య దొరికాడండి. యేసయ్య గొప్ప దేవుడు అని ఆయన నమ్మిన తర్వాత, యేసయ్య చేతిలో తమ్ముడు ఒకరు జబ్బు అయిపోతే ఆయన చేతిలో పెట్టిన తర్వాత, ప్రభా ఏం చేస్తావో నా బిడ్డను బ్రతికించు అని అడిగితే కొంత టైం ప్రభు ఆయనకి ఇచ్చాడు. వాడు ఈ దినం ఉన్నాడు. ప్రియులారా, అంటే దేవుడికి ఒక టైం ఇంకా ఉంది ఆ చేతిలో, కాబట్టి ఆ బిడ్డ ఉన్నాడు, ఆ తమ్ముడు ఉన్నాడు. మానవ జీవితంలో దేవుడు ఒక టైం ఇచ్చి తీసుకోవాలనుకున్నప్పుడు ఏ మందులు, ఏ డాక్టర్లు, ఏది వారికి కలిగిన గొప్పవి ఆ వ్యక్తులను కాపాడలేవు. మరణము అన్నిటికంటే బలమైనది, దానికంటే బలమైనటువంటిది యేసయ్య ప్రేమ మరణమంతా బలమైనది. ప్రేమ బలమైనది, మరణము ఈ లోకంలో బలమైనది అనుకున్నారు. దానిని జయించిన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అయ్యా, మీ ముత్తాత ఉన్నాడా? కాలేదు. మీ తాతగారు, మీ నాన్నగారు, ఈ తండ్రి గారికి 70 సంవత్సరాల చిల్లర ఉన్నాయి. వాళ్ళ తాతగారిని అడిగాను, ముత్తాతను అడిగాను, తండ్రిని అడిగాను, ఎవరో లేరు అంటున్నాడు. ఏమిరా, మీ ముత్తాత ఉన్నాడరా? మీ తాత వాళ్ళ నాన్నగారు లేడా? మీ తాత కూడా చనిపోయాడు కదా. వాడు చిన్నోడు, వాడి వయసు 14. ఇప్పుడు వాడి తాతే లేడు, ముత్తాత ఎక్కడ ఉంటాడు? లేడు. ఈ లోకంలో మనుషుల జీవితాలను వెతుకుతున్నాం. మరణించారు వారు. మరణము అనేది దేవుడు లోకంలో ఇవ్వలేదు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిందించండి, లోపరుచుకోండి అని ప్రభు చెప్పాడే కానీ మీరు చచ్చిపోండి అని ప్రభు ఎక్కడ చెప్పలేదు. అందరినీ ఆశీర్వదించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము. దేవుడు చెప్పిన మాట మొట్టమొదటిగా దేవుడు చెప్పింది ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి. 5 పాయింట్లు ప్రభు ఇచ్చాడు. మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, భూమిని లోపరుచుకోవాలి. 5 దీవెనలే. వాటిలో ఒకటన్నా నష్టపోయేది ఉందా? ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, భూమిని లోపరుచుకోవాలి. ఏం చెప్తే అది మీ భూమి, ఏం చెప్తే మీ మాట వినాలి అని చెప్పాడు. వీటిలో ఏది నష్టం వచ్చేది లేదు. దేవుడు మానవులను యథార్థవంతులుగా పుట్టించాడు. ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనము, నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. వాడికి కపటం అనే తెలియదు, ద్వేషం అంటే తెలియదు, పగంటే తెలియదు. పెద్దగా ఉన్న ఆదాము అవ్వలు పసిపిల్లల లాంటి స్వభావం కలిగిన వారుగా ఉన్నారు. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞ, పరలోకం నుండి త్రోసివేయబడిన, గర్వం వల్ల త్రోసివేయబడిన లూసిఫర్ యుక్తిపరురాలై భూలోకానికి త్రోసివేయబడి సంతోష సమాధానాలతో అభివృద్ధిలో ఉంటున్న ఏదిన తోటలో ఉన్న ఆదాము అవ్వల దగ్గరికి వచ్చాడు. ఒంటరిగా ఉన్న అవ్వ దగ్గరికి ప్రత్యేకంగా వచ్చి మొట్టమొదటిగా తన యుక్తిని ప్రదర్శించాడు. భక్తి, యుక్తి ఎన్నడూ కలిసి ఉండవు. యుక్తి వలన నష్టం కలిగిస్తారు. యుక్తిపరులలో స్వార్థం ఉంటుంది, నష్టం కలిగజేసే మనసు ఉంటుంది, ఇతరుల యొక్క నష్టాన్ని కోరే స్వభావం ఉంటుంది యుక్తిలో. నేనే పైకి రావాలి, నేనే ముందుండాలి అన్న మనసు యుక్తికి ఉంటుంది.
భక్తిలో ప్రేమ, సేవ, త్యాగం ఉంటాయి. ఈ లూసిఫర్ పరలోకం నుండి త్రోసివేయబడిన, గర్వం వలన త్రోసివేయబడిన ఈ దూత భూమిలోకి త్రోయబడింది. దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు అందము, ఆకారము, ఆరోగ్యము, ఆనందముతో ఉన్న ఆ దూతలు దేవుని నుండి త్రోసివేయబడిన వెంటనే వికారమైన రూపం కలిగిన వారై, ప్రేమతో ఉండవలసినటువంటిది క్రూరత్వంతో నిండిన వారై, సహాయం చేయవలసిన దానికి బదులుగా, సహాయపడవలసిన దానికి బదులుగా నష్టం కలిగించేవిగా, మేలుకు బదులుగా కీడు చేసేవిగా ఆ సాతాను శక్తులు ఈ లోకానికి వచ్చినాయి. లూసిఫర్ వాడి అనుచరులు. దేవుడు మరణాన్ని కలుగచేయలేదు. దేవుని ఆజ్ఞలు మీరటాన్నే ఆజ్ఞాతిక్రమము అన్నారు. ఆజ్ఞను అతిక్రమించడాన్నే పాపము అన్నారు. దేవుడు చెప్పాడు, 1 యోహాను 3:4 పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించుచున్నాడు, ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు ఏదైనా తోటలో ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలకి చెప్పాడు, ఈ తోట పండ్లు నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఉన్న పండు ఉంది, ఇది మంచి చెడ్డలు తెలివిచ్చేది, ఇది తింటే నిశ్చయంగా చచ్చిపోతారు అని చెప్పాడు. ఆదాము నుండి తీయబడిన అవ్వకు ఆదాము ఆ మాటలు చెప్పాడు. కానీ సాతాను అవ్వ దేవుని ఆజ్ఞలు మీరేటట్టుగా చేసి, ఈ పండులో ఏదో ఉంది, ఈ పండు తింటే కళ్ళు తెరవబడతాయి, దేవదూతలాగా అయిపోతారు, దేవుడు ఎక్కడో ఉన్నాడు, ప్రతిరోజు సాయంత్రం రావటం ఏంటి, మీరు ఈ పండు తింటే మీరు కూడా ఆయన దగ్గరికి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతారు. మోసం చేశాడు వాడు. సాతాను ఎప్పుడు కూడా ఎవరిని మృంగాలి, ఎవరికి నష్టం కలిగించాలి, ఎవరిని నరకపాత్రలుగా చేయాలి అన్నదే వాడి యొక్క నైజము. దేవుడేమో నా బిడ్డలను ఎలా నేను కాపాడాలి. 1 దినవృత్తాంతాలు 16:9 తన ఎడల యథార్థ హృదయం కలవారిని బలపరచడానికై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరించుచున్నది. తన యందు యథార్థంగా బ్రతికే వాళ్ళని బలపరచాలి, ధైర్యపరచాలి అని దేవుడు లోకమంతా సంచరిస్తున్నాడు ఆయన కన్నులు. సాతానేమో ఎవరిని మృంగాలి, ఏ కుటుంబాన్ని నష్టపరచాలి, ఏ కుటుంబం అభివృద్ధిలోకి రాకుండా దుర్భరమైన జీవితంలో ఉండాలి, ఏ కుటుంబాన్ని అప్పుల్లో దించాలి, ఏ కుటుంబాన్ని నష్టంలో దించాలి, ఏ కుటుంబాన్ని అసమాధానంలో ఉంచాలి, ఏ కుటుంబంలో ప్రేమ లేకుండా చేయాలి, ఏ కుటుంబం అభివృద్ధి లేకుండా చేయాలి, దాని ఫలితముగా ఎలా చంపాలి అని వాడు చూస్తున్నాడు. యేసయ్యేమో ఎలా నా బిడ్డలను ఎలా నేను కాపాడాలి, యథార్థంగా బ్రతికేవారిని ఎలా బలపరచాలి, ఎవరి ద్వారా వీరు బాగవుతారు, ఎవరిని పంపిస్తే నా బిడ్డలుగా ఉంటారు అని దేవుడు ఆ బిడ్డలని కాపాడాలని ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞ, ఈ పండు తింటే చచ్చిపోతారని చెప్పిన ఆజ్ఞ, పరలోకం నుండి త్రోసివేయబడిన లూసిఫర్ సాతాను వాడు అనుచరులు అవ్వని ఎలాగైనా నమ్మించి మోసం చేసి చేయొద్దు అని దేవుడిచ్చిన ఆజ్ఞని మీరేటట్టుగా చేశారు. తినవద్దు అన్న పండు తినేటట్టుగా ఆ సర్పము రూపంలో వచ్చిన సైతాను చేసింది. ఫలితముగా ఏమొచ్చింది? ఆజ్ఞ అతిక్రమించడము, ఆజ్ఞాతిక్రమము పాపము, పాపము వలన వచ్చిందే ఏంటి? మరణము. రోమిలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. రోమా 6:23 ఏలి అనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మరణం? 5వ అధ్యాయము రోమా 12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములో ఎలా ప్రవేశించెనో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. పాపము వలన వచ్చిన జీతమే మరణము. దేవుడు మరణాన్ని కలుగజేయలేదు, కానీ దేవుని ఆజ్ఞలు మీరటం వలన మరణము లోకానికి వచ్చింది. రోమా 3వ అధ్యాయము 23వ వచనం. ఇందాక 6:23 చదివాం, ఇప్పుడు 3:23లో ఏ భేదము లేదు,
అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు, ఆయన భద్రతను పొందలేకపోయారు. దేవుడు దీవెన పాపం వలన పోగొట్టుకున్నారు అందరూ పాపము చేసి. ఈ మరణము పాపం యొక్క పర్యవసానమే. అన్నిటికంటే బలమైనటువంటిది మరణము. మరణము జయించిన వారి లోకంలో ఎవ్వరూ లేరు. మరణ భయము మనుషులను పట్టేసుకుంది. హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు ఈమెకి క్యాన్సర్ 4వ స్టేజ్లోకి వచ్చింది అన్నాడు అనుకోండి. తెలియనప్పుడు బాగానే ఉంటుంది, తెలియనంతవరకు బాగానే ఉంటారు. ఏంటో నీరసంగా ఉంది అది ఇది అంటారు. ఎక్కడో వీళ్ళు ఎక్కడెక్కడో ముచ్చట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఎక్కడో ఏడ్చుకుంటూ ఉంటాం. చూసిన ఆ పేషెంట్, ఆ తల్లిలో తండ్రో, ఏంటి మీరందరూ దూరంగా వెళ్ళి ఏడుస్తున్నారు, డాక్టర్లు ఏం చెప్పారు, ఏమి లేదులే అంటారు. ఏదో చెప్పారు, నాకు చెప్పండి, నాకేం బాధలేదు, ధైర్యంగానే ఉంటా, నాకేం బాధలేదు, ధైర్యంగానే ఉంటా, ఉన్నది ఏదో చెప్పండి. ఏదో ధైర్యంగా ఉంటుంది కదా అని చెప్తే నీకు క్యాన్సర్ 4వ స్టేజ్ అంట అనగానే అప్పుడు దాకా ధైర్యంగా ఉన్నామా సడన్గా దిగజారిపోతుంది. అప్పుడు దాకా ధైర్యంగా ఉన్నామే 4 రోజులు బ్రతకాల్సినామా 2 రోజులు 6 రోజు సాయంత్రానికి వచ్చి చచ్చిపోయి స్టేజ్కి వచ్చేస్తుంది. ఎందుకంటే భయం, వేదన ఉంటుంది. బూస్టర్ డోస్ ఇచ్చారు కోవిడ్లో, నాకు 2 డోసులు అయినాయి, 3వ డోసు ఇచ్చారు. ఆ తర్వాత నాకేంటో కారులో ఆఫీస్కి వెళ్తుంటే ఆయాసం అయిపోతూ ఉంది, దగ్గు ఎక్కువైపోయింది, ఊపిరాడిన పరిస్థితికి వచ్చాను. 3వ డోసు చేసుకున్నాక వెంటనే అక్కడ సర్వేకి ఫోన్ చేశాను. హాస్పిటల్ డాక్టర్లు ఉన్నారా, కోవిడ్ టెస్టులు కావాలి. అయ్యా మీరు పలానా దగ్గర రెడీగా ఉన్నాను, మీరు వస్తే టెస్ట్ చేపిస్తా అన్నాడు. హాస్పిటల్లో సర్వే రెడీగా ఉన్నాడు పిడుగురాళ్లలో. హడావుడిగా దిగి హాస్పిటల్కి వెళ్ళాను, టెస్టులు చూశాను. సార్ మీకు పాజిటివ్ అన్నాడు డాక్టర్, మీకు పాజిటివ్ వచ్చింది, కోవిడ్ వచ్చేసింది మీకు అన్నాడు. అప్పుడు దాకా ధైర్యంగా ఉన్న నేను దెబ్బకి కుప్పకూలిపోయాను. గబ్బాగా ఒరికిపోతున్నాయి కాళ్ళు చేతులు, కూర్చున్నాను అంతే. డాక్టర్ గారు వచ్చి కుప్పకూలిన నన్ను చూచి, సార్ మీరంతా భయపడాల్సిన పని లేదు, ఇది పాయింట్లు ఏదో చెప్పుకుంటా, మీకు అంత సీరియస్ కాదు, ఇదిగో ఈ పాయింట్లో ఉన్నారు మీరు అనే రిపోర్టులు చూపించాడు నాకు. కొంతవరకు కోలుకున్నాను. కారు డ్రైవర్ నా పక్కనే ఉన్నాడు. మీకు కోవిడ్ వచ్చింది సార్, నాకేం బాధ లేదు, మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్తా, ఇంటికి దింపుతా అన్నాడు. ఆయన భయపడలేదు. ఇంటికి వచ్చాను. ప్రియులారా, ఆ మాటలో ఏం చేస్తాయి చెప్పండి? భయాన్ని కలిగిస్తాయి, అంతే కదయ్యా. ఇంకేముంది, అయిపోయాడు నా పని. ఆయన చచ్చిపోయాడు, మా ఇంటి పక్కన చచ్చిపోయాడు, మా ఇంటి వెనకమ్మ చచ్చిపోయింది, ఆ ఊరైన హాస్పిటల్ తీసుకెళ్ళారు, అన్నీ ఎక్కడెక్కడెక్కడ అన్నీ తిరుగుతాయి మన కళ్ళ ముందు. అవునా కాదా చెప్పండి? అవునా కాదా? బ్రహ్మాండంగా తిరిగి ఆడు చచ్చిపోయాడు, వీడు చచ్చిపోయాడు, మా బాబాయ్ చచ్చిపోయాడు, మా తాత అబ్బో మంచంలో కొట్టుకులాడాడు, మా ఫ్రెండ్ పలానోడు పలా హాస్పిటల్లో కొట్టుకులాడి చచ్చిపోయాడంట, పలాని ఉద్యోగస్తుడు పలానా ఆయన అక్కడ భార్యాభర్త ఇద్దరు చచ్చిపోయారట. ఎక్కడెక్కడ అన్నీ గుర్తొస్తాయి. అవన్నీ మనల్ని ఇంకా ఏం చేస్తాయి? అవన్నీ మనల్ని ఇంకా కృంగదీస్తాయి. ప్రియులారా, ఎలాగా ఈ రకరకాలే గుర్తొచ్చాయి. మరణానికి ఉండే బలం అది. ఒక సమస్య వచ్చినప్పుడు మరణం ఇంకా మనల్ని కృంగదీసి తొందరగా రప్పించుకుంటుంది మరణం దగ్గరికి. మరణానికి ఉన్న బలము అంత గొప్పది. మరణము అంటే భయపడనోడు ఈ లోకంలో ఎవడో లేడు. నువ్వు ఒక దేవుని కలిగినవాడు, సరిగ్గా దేవుడిని వెంబడించేవాడైతే తప్ప, దేవుడు నమ్మినోళ్ళు కూడా భయపడేవాళ్ళు అయ్యారు. కానీ ప్రభుని నమ్మకంగా వెంబడించేవాళ్ళు అయితే తప్ప మరణం అంటే భయం లేని వాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు. మరణానికి ప్రతి ఒక్కరూ దాసులే. అంత బలమైంది మరణము. మరణం యొక్క బలము గలవాడు ఎవరో? అపవాది. అదేగా మనం చదివింది హెబ్రీ 2వ అధ్యాయము 14-15 వచనాల్లో ఏం చదివాం మనం? మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని
మరణము ద్వారా నశింపచేయాలని, జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యానికి లోబడిన వారిని విడిపించటానికి యేసయ్య మానవాకారిగా వచ్చాడు, రక్తమాంసంలో పాలువాడయ్యాడు. మరణం యొక్క బలం గలవాడు అపవాది, మరణానికి నాయకుడు అపవాది, జీవానికి నాయకుడు యేసయ్య. యేసయ్యను నమ్మిన వారు నిత్య జీవం పొందుకుంటారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, యోహాను 3:15. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన కుమారుని విశ్వాసము ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించిన ప్రతివాడు నశింపక నిత్యము జీవము పొందినట్లుగా యేసయ్యను దేవుడు అనుగ్రహించాడు. యేసయ్య నిత్య జీవం ఇస్తాడు, సాతాను మరణాన్ని ఇస్తాడు. మరణము పాపము యొక్క ఫలితము. పాపము ఆజ్ఞను అతిక్రమిస్తే వచ్చింది, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపానికి వచ్చే జీతమే మరణము. అందరూ పాపము చేయటం వలన మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఈ మరణం యొక్క బలం గలవాడు సాతాను. ఎంతమంది మరణానికి బానిసలైపోయి చివరిగా చచ్చిపోతున్నారు. ఏదో పలాని జబ్బు అనగానే భయంకరంగా భయపడిపోతున్నారు, చచ్చిపోతున్నారు. యాక్సిడెంట్ల ద్వారా, రోగాల ద్వారా, స్వయంకృతాపరాధాల ద్వారా, ఆత్మహత్యల ద్వారా, చంపడము ద్వారా ఈ మరణము లోకానికి వచ్చేసింది. మరణము కుటుంబాలకు ఎన్నడూ పోడ్చలేని దుఃఖాన్ని కలిగిస్తుంది. మరణము కుటుంబంలో మర్చిపోలేని దుఃఖాన్ని కలిగిస్తుంది. జీవితంలో కుటుంబంలో భర్తో, భార్యో, తల్లో, తండ్రో, దగ్గరగా అన్నో, తమ్ముడో, దగ్గరోళ్ళు చనిపోతే ఆ బాధ మర్చిపోతామా? నేను మర్చిపోయాను వాళ్ళు చేతులెత్తండి. నేను మర్చిపోయా. ఎవరో ఉండరు. ప్రభు అమ్మగారిని పిలుచుకున్నాడు, అమ్మకు తెలుసు. నేను ఇక్కడ ఉంటే అమ్మ గదిలో ఉండేది. మేమిద్దరం కూర్చొని కాఫీ తాగుతాం పొద్దున్నే 6:30 కల్లా 7 లోపు. 2021 ఫిబ్రవరి, మార్చి నుండి అమ్మ నేను ఈ గదిలో ఉంటే అమ్మ ఇంకో గదిలో ఉండేది. ఇదేంటి అంటే నాకు కొంచెం బాగాలేదులేండి అనేది తప్ప, ఆమెకి అర్థమైపోయింది. 21 జనవరి 1వ తారీఖు అమ్మగారు చెప్పిన వాక్యము హెబ్రీయులకు వ్రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 13 నుండి చదువుతుంటే 13-15 వరకు, వీరందరూ ఆ వాగ్దానముల ఫలములు అనుభవించకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమునై ఉన్నాము అని చెప్పుకొని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెదుగుచున్నామని విస్తమగుపరుచుచున్నారు కదా కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో 15వ వచనము, ఆ దేశమును జ్ఞాపకము చేసుకున్న ఎడలా మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగియుండును అని చదివిందండి. వారు ఎక్కడి నుండి వచ్చారో గుర్తుపెట్టుకుంటే మళ్ళీ క్షేమంగా ఆ దేశమే వెళ్తారు. మనం ఈ ఊరికి ఈ రూట్ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ రావాలంటే గుర్తుపెట్టుకున్నాం కాబట్టి జాగ్రత్తగా రాగలం. ఎక్కడి నుండి వచ్చామో గుర్తుపెట్టుకోవాలి. పాపము మనల్ని ఎక్కడి నుండి వచ్చామో గుర్తు లేకుండా చేస్తుంది. ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్లకుండా చేస్తుంది పాపము. ప్రభు ఆయన మనల్ని పంపించాడు. ఏంటి? కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం నేను ఉదయం చదివాను కదా. ము 13వ వచనంలో, నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నేను పిండమనయుండగా 16వ వచనము, నేను పిండమనయుండగా నీ కనులు నన్ను చూచెను. నియమించబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే
నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. నేను పిండమునయ్యుండగా నా కన్నులు నిన్ను చూచినై. చిన్నవాడిగా ఉన్నప్పుడే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైనా నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి. ఏంటంట? సృష్టించాడు, గర్భములో నిర్మించాడు. 24వ వచనంకి వెళ్దాం. సృష్టించాడు, గర్భములో నిర్మించాడు. గర్భము నుండి నన్ను నిర్మించిన, గర్భములో నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు. గర్భము నుండి నిన్ను నిర్మించింది దేవుడు. 2వ వచనంలో ఏం చదివాం? నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించిన దేవుడు నిర్మించాడు. వెళ్ళరా, ఈ తల్లి గర్భంలో నిన్నుంచుతున్నా అన్నాడు. నియమించబడిన దినాలు అయిపోయిన తర్వాత 90వ కీర్తన 3వ వచనంలో నరులారా తిరిగి రండి అంటాడు. ప్రభు రమ్మంటే ఆగేవాడు ఎవ్వడో లేడు. ప్రభు రమ్మంటే ఆగేవాడు ఎవడో లేడు. ప్రభు పంపాడు, ప్రభు రమ్మన్నాడు. రమ్మన్నప్పుడు ప్రభువు ఆయన దగ్గరికి వెళ్తావా, సైతాన్ దగ్గరికి వెళ్తావా? జీవానికి అధిపతి యేసయ్య, మరణానికి అధిపతి సైతాను. మరణం యొక్క బలం గలవాడు సాతాను. మరణము, పాపం యొక్క పర్యవసానమే మరణము. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపానికి వచ్చే జీతమే మరణము. దేవుని కలిగిన వాడు పాపాల నుండి విడుదల పొందుతాడు. దేవుని యేసయ్యను నమ్మినవాడు జీవంలోనికి వస్తాడు. యేసయ్యను నమ్మిన వానికి మరణ భయం అనేది ఉండదు. ఎందుకంటే యేసయ్య ఈ లోకానికి వచ్చింది మరణ భయంలో ఉన్న వారిని విడిపించడానికి. జీవితకాలం అంతా మరణ భయం వల్ల దాస్యానికి లోబడిన వారిని విడిపించడానికి ఆ యేసయ్య పరలోక భాగ్యాన్ని విడిచి ఉన్నతమైన సింహాసనంలో కూర్చో ఉండవలసిన దేవుడు, దూతల మధ్య ప్రతిగానాలలో ఉండవలసిన దేవుడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము. ఉన్నతమైన మెట్లో ఉండవలసిన దేవుడు ఆ ఉన్నత స్థానాన్ని వదులుకున్నాడు. ఎలాగా ఈ దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ దేవుడు ఏం చేస్తాడు? 6 రెక్కలుండెను, 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళను, 2 కాళ్ళు కప్పుకొని రెడ్డి ఎగిరేవాళ్ళు. సైన్యానికి అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండింది అని గొప్ప శబ్దంతో ప్రతిగానాలు చేసే స్థలము. ఆ ఉన్నతమైన స్థలాన్ని వదులుకొని ఈ ప్రేమమడి యేసు ప్రభు మరణ భయముతో ఉన్న వారిని విడిపించటానికి ఆయన కూడా ఈ లోకానికి వచ్చాడు. మరణ భయంలో ఉన్న మనుషులను, మనలను విడిపించటానికి ఈ ప్రేమమడి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఈ దేవుడు ఎలాగా స్తుతుల మధ్య ఆసీనుడైన దేవుడు. ప్రజలందరూ, దూతలందరూ కూడా ఏం చేస్తున్నారండి? వారు ఎలాగా 7వ అధ్యాయము ప్రకటన గ్రంథం ప్రతి గోత్రములో, వంశములో 144,000 మంది చేరి ఏం చేస్తున్నారండి? 9వ వచనము. ఆడు తర్వాత నేను చూచుచుండగా ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవరో లెక్కింపజలని ఒక గొప్ప సమూహము కనపడెను. తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూర మట్టలో చేత పట్టుకొని సింహాసనమునకు గొర్రెపిల్ల ఎదుట నిలబడి, సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకు, మా రక్షణకై స్తోత్రము అని
మహాశబ్దంతో ఎలుగెత్తి చెబుతున్నారు స్తోత్రాలు. పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతిగానాలు స్తోత్రాల మధ్యలో ఉండవలసిన దేవుడు అన్నీ విడిచిపెట్టి దేవుని పోలికతో చేపడ్డ మానవుడు, ఆది తల్లి తండ్రి ఆదాము పాపం చేయటం వలన, ఆజ్ఞ అతిక్రమించడం వలన మరణం అందరికీ సంప్రాప్తమైంది. మరణము బలము కలిగిన వాడు ఈ సాతానుడు, వాడి బలము నుండి నా బిడ్డలను విడిపించాలి అని స్తోత్ర రూపమైన ఆ సింహాసనాన్ని వదిలేశాడు. పరిశుద్ధుడు పరిశుద్ధులని ఘన ప్రతిఘనాల మధ్యలో ఉండవలసిన ఆ విలువైన స్థలాన్ని విడిచిపెట్టాడు. దేవునితో ఉండటము, ఫిలిప్పీ 2:5-6 దేవునితో ఉండటం సమానమైన విడిచిపెట్టకుండా భాగ్యం అనుకోకుండా ఆ విలువైన భాగ్యాన్ని వదులుకొని మరణ భయముతో ఉన్న మానవుడిని విడిపించాలని ఆయన నరావతారుగా ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చింది మరణ భయముతో ఉన్నవారిని, జీవితకాలం అంతా మరణ భయంతో ఉన్నవారిని విడిపించటానికి. ఈ దినాలలో పాపానికి జీతం మరణం, మరణించిన వాడు ఒక్కడు లేడు. అటువంటి సమయంలో ఈ ప్రేమమడి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. రోమా 5వ అధ్యాయము 12వ వచనంలో పాపము ద్వారా మరణం వచ్చింది అని మనం చదివాము. రోమా 8:6 వచనంలో శరీరానుసారమైన మనసు మరణము అని విన్నాము, చదువుతున్నాము. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము. శరీర మనసు సాతానుది, ఆత్మానుసారమైన మనసు యేసయ్యది, అది జీవం ఇస్తుంది. శరీరానుసారమైన మనసు సాతానుది. ఈ శరీరము ఆశపడుతుంది, శరీరానికి ఆశలు ఉంటాయి. శరీర ఆశ, లోకము, లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు యేసుప్రభు చెప్పాడు. 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుంటే, లోకము, లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు, అవి తండ్రి వలన కలిగినవి కావు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడంబము, ఇవి తండ్రి వల్ల వచ్చినవి కాదు, ఇవి జీవాన్ని ఇచ్చేవి కాదు. శరీరం కోరుకుంటుంది ఆశించినవి, సుఖాన్ని కోరుకుంటుంది. శరీరం కోరుకుంటుంది మంచి బెడ్ కావాలి, శరీరం కోరుకుంటుంది మంచిగా, నా శరీరం కంఫర్ట్గా మంచిగా ఉండాలని కోరుకుంటుంది. శరీరం కోరుకుంటుంది నాకు మంచి తిండి కావాలి. నేత్రాశ, నేత్రాలు కోరుకుంటే ఏమీ కావాలో. ఈ నేత్రాలు చూసిన తర్వాత తలంపులు వస్తాయి, తలంపుల తర్వాత శరీరాన్ని, అవయవాల్ని వాడుకుంటుంది. అందుకే దేవుడు దేహానికి దీపం కన్నే అన్నాడు మత్తయి 7:7. దేహానికి దీపం కన్ను, కన్ను తేటగా ఉంటే దేహమంతా వెలుగుమయమై ఉంటుందని స్వయముగా యేసు ప్రభు చెప్పిన మాటలండి. దేహానికి దీపము కన్ను, కన్ను తేటగా 22వ వచనంలో, మత్తయి 7:22వ వచనంలో, దేహమునకు దీపము కన్నే, నీ కన్ను తేటగా ఉంటే దేహమంతా వెలుగుమయమై ఉంటుందని యేసయ్య చెప్పాడు. కన్ను నేత్రాశ చూస్తుంది, చూచిన వెంటనే తలంపులకు వెళ్ళిపోతాయి, మైండ్కి వెళ్తుంది, మైండ్ నుండి శరీర అవయవాలకు వెళ్ళిపోతుంది. శరీర అవయవాల్లో చేతులు, కాళ్ళు పనిచేస్తాయి. అలాగ శరీరం సుఖాన్ని కోరుకుంటుంది, ఏం కావాలో అది. దొంగలతనం కావాడు దొంగతనము, విగ్రహార్థం కాడు విగ్రహార్థన, వ్యభిచారం కాడు వ్యభిచారం, ఏం కావాలో ఇక కళ్ళ ద్వారా తలంపులకు వెళ్ళిపోయింది కదా, తలంపుల ద్వారా శరీరము పనిచేస్తుంది. జీవపుడ నెలగా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం అంటే గర్వము, వాడెంత వీడెంత నేనెంత, వాడు నాకింద ఏం పనికి వస్తాడు, గర్వం. ఇవి తండ్రి నుండి వచ్చినాయి కాదు, సాతాను నుండి వచ్చినాయి. అందుకే లోకము, లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు, లోకము దాని ఆశలన్నీ గతించిపోతాయి అని యేసయ్య చెప్పాడు. సాతాను మరణాన్ని తెచ్చాడు ఆజ్ఞలు అతిక్రమించడం ద్వారా, అతిక్రమింప చేయటం ద్వారా. ఆది తల్లిని మోసం చేసి మరణానికి గురి చేసిన సాతాను అక్కడ నుండి ఆదాము, అవ్వ, ఆ బిడ్డలు ఒక్కొక్కరుగా చనిపోకుంటూ వచ్చారు. ఆ పాపం యొక్క శిక్షే మరణము. ప్రతి ఒక్కరి జీవితాల్లో మరణ భయం అనేది ఉంటుంది.
నేను ఇలాగ ముసలిదాన్ని అయ్యాను, నన్ను ఎవరు చూస్తారు? ఈ దిన ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది, చాలా బాధగా వచ్చింది. అమ్మా, ఓ పక్కన చూస్తే కొంచెం చిన్నగా ఉన్నప్పుడే కొడుకు, ఒకే ఒక్క కొడుకు, వాడు చనిపోయాడు. భర్త చూస్తే అవయవాలు ఏమీ పనిచేయవు, మంచానికి పరిమితి అయిపోయాడు. వంగిపోయిన వాడై ఎముకలన్నీ పాడైపోయినాయి, ఏ పని చేయలేడు. నిద్ర కూడా ప్రశాంతంగా పడుకోలేడు, కూర్చొని మునగడగానే ఉంటాడు, అంతే నిద్రపోవాలి. మంచంలో కూడా అలాగే పడుకొని ఉంటాడు, అంతే నిద్రపోవాలి. సరిగ్గా నిలబడదాము అంటే నిలబడలేడు, ఒళ్ళన్నీ ఎముకలన్నీ విరిగిపోతాయేమన్న భయం. అమ్మా, నీ జీవితంలో చాలా బాధ ఉంది కదా. ప్రార్థన చేశాక నేను చెప్పాను, మా ఆయన చూస్తే ఇలా అయిపోయాడు, నా తండ్రి చూస్తే చనిపోయాడు, నా పిల్లవాడు అక్కడికి వస్తాడనుకుంటే ఆ పిల్లవాడు చిన్నప్పుడే చనిపోయాడు, నాకు జీవితంలో నేను ఒంటరిదాన్ని అయిపోతాను, నన్ను ఎవరు చూస్తారు, నా బ్రతికేందుకు ఎలా అయిపోయింది అని వేదన పడుతున్నావు కదా తల్లి నువ్వు. అయ్యా, అదే నా మైండ్లో ఉంది, అదే నా మైండ్లో ఉంది. భయపడకు. మరణం యొక్క బలం గలవాడిని అపవాదిని యేసయ్య మరణం ద్వారా నశింపజేశాడు. మరణ భయంతో ఉన్న నిన్ను నన్ను ఆ ప్రభువే కాపాడేది, అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఈ మాటలన్నీ చెప్పాక సంతోషంగా, అయ్యా ప్రభు ఉన్నాడని మీరు చెప్తున్నారు, నాకు ఆ ధైర్యంతో వెళుతున్నాను. మరణ భయం నుండి విడిపించే నా ప్రభు నాకు తోడుంటాడు, ఈ ధైర్యం నాకు మీరు మీ మాటల వల్ల వచ్చిందని ఆ సహోదరి సంతోషంగా వెళ్ళింది. ఆ సహోదరి చూచిన నా హృదయం చాలా వేదన అయిపోయింది. ఈ దినాలలో ఎంతమంది ధైర్యపరిచేవారు లేక, బాధలలో అయ్యో నీకు ఈ జబ్బు వచ్చిందా, ఎవరికి రాని రోగం నీకెట్ట వచ్చిందమ్మా, దీనికి లక్షలు కావాలే, నీకేమి లేవే, ఎవరికో రావాల్సిన ధనవంతులకు రావాల్సిన జబ్బు నీకెలా వచ్చింది, అయ్యో ఇంత కావాలి అంత కావాలి, అయ్యో ఆ హాస్పిటల్ కావాలి, ఈ హాస్పిటల్ నీ దగ్గరే ఉంది అని మాట్లాడుతుంటే ఆ మాటలకి చెప్పండి, 4 రోజులు బతకాల్సిన వాళ్ళు నిజం ఎంత భయంకర జబ్బు వచ్చిందా నాకు, ధనవంతులకు వచ్చే జబ్బా నాకు వచ్చిందా, వాళ్ళకైతే డబ్బు పెట్టుకుంటారు, నాకు ఎవరు లేరే, నా కొడుకు ఉన్నట్టు త్రాగుపోతాడు అయిపోయాడే, నా కూతురు ఉందంటే వాళ్ళ అల్లుడు మా వాళ్ళోడు కాదే, నాకు ఎవరు డబ్బులు ఇస్తారు, నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి అని కృషించుకుంటూ భార్యాభర్తలు ఎదురుపడి ఏడ్చుకుంటూ అయ్యా పిల్లోడు ఉన్నాడు అనుకుంటాడు, తాగుపోతాడు, ఆడేమింటాడయ్యా, ఈ పిల్ల చూస్తే ఇలా ఉందయ్యా, పక్కన వాళ్ళు చూస్తే ఇలా ఉన్నాడయ్యా, మీ తమ్ముడు చూస్తే ఎలా అయ్యా, మీ అన్న చూస్తే ఎలా అయ్యా, మీ అక్క చూస్తే అలాగయ్యా, సరే మా జీవితం అనుకోరమ్మా, నీ జీవితం ఏంటే, మీ అమ్మ నాన్న ఏమైనా సహాయపడతారా, మీ అన్న తమ్ముడు ఎవరైనా సహాయపడతారా, ఇంటిలో నుండి పంపించారు కదా, ఇంకా నాకేం సహాయం పడతారయ్యా, చూస్తున్నావు కదయ్యా, ఒక్కసారి వెళ్ళి అడుగు, నేనేం అడుగుతానయ్యా, వాళ్ళ ఇంటి ముఖమే నేను చూడబుద్ధి కావట్లేదయ్యా, వెళ్తే ఒక ముద్ద కూడా సరిగ్గా పెట్టరయ్యా, ఇలాంటి సమయంలో ఇంత డబ్బులు అంటే వాళ్ళు ఎక్కడ ఇస్తారయ్యా, ఇంటికి వెళ్ళనయ్యా అని భర్త కాళ్ళు పట్టుకుని ఏడ్చే భార్యలు, ఇరువురు ఒకరు చూసుకొని ఏడ్చుకుంటూ దిక్కులేని వాళ్ళగా ఏడుస్తూ చావుకు సిద్ధమవుతున్న కుటుంబాలను కొల్లలు చూస్తున్నాము లోకంలో. వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళి చూడండి, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, పెద్ద హాస్పిటల్, ఒక్కొక్క గదికి వెళ్తే ఒక్కొక్క రకం పేషెంట్లు కనపడతాడు, ఒక్కొక్క అనుభవం నీకు చెప్తారు వారు. ఎంతమంది అలాగా కొన్ని చూస్తూ ఉంటే చావు బ్రతుకులు కొట్టుకులాడుతూ చచ్చిపోయేవాళ్ళు కొంతమంది కనపడతారు, చనిపోయిన వెంటనే తీసుకొని వెళ్ళి మార్చురీలో గదిలో పడేస్తున్న శవాలను కనపడతాయి, చూసుకోండి పోయి. మరణము మనుషుని ఎలాగ పట్టేసుకొని నాశనం చేస్తుంటే యేసయ్య నో, నా బిడ్డలు మరణ భయంతో నశించిపోకూడదు, నేను వెళ్తా అని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది మరి ఎన్నడూ మరణం ఉండకుండా చేయాలని, మరణం అని అడ్రస్ లేకుండా చేయాలి అన్నది యేసయ్య యొక్క ఉద్దేశము. యేసయ్య ఈ లోకానికి రావటానికి కారణము పాపం వల్ల మరణము. పాపము పండితే యాకోబు 1:15, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఏముందో చూడండి. దురాశ గర్భం ధరించి పాపం కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. పాపము పండితే, ఒక కాయ పండితే రాలుతుంది, అంతే కదా, పండితే రాలుతుందా పచ్చిగుట్ట రాలుతుందా, ఏంట్రా, పండితే రాలుతుంది. అలాగే పాపము పరిపక్వమై పండితే మరణం వస్తుంది, పాపము పెరిగితే ముదిరితే మరణం వస్తుంది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఈ మరణాన్ని
సర్వమానవాళిని పట్టి పీడిస్తున్న ఈ మరణాన్ని ఆయన చనిపోవడం ద్వారా మరణాన్ని చంపేయటానికి వచ్చాడు యేసు ప్రభు. ఆయన మరణాన్ని చంపివేయటం 1 కొరింథీ 15:26 యేసయ్యకి కడపడి శత్రువు అంట. ఏంటంట? కడపడ నశింపజే శత్రువు మరణము. అన్నీ అయిపోయినాయి. తలంపుల ద్వారా వచ్చే పాపము, చూపుల ద్వారా వచ్చే పాపము, క్రియల ద్వారా వచ్చే పాపము, అన్నీ ఒక్కొక్కటి జయించుకుంటూ యేసు ప్రభు చివరిగా శరీరాశలు, నేత్రాశ, జీవపడం ఇవన్నింటిని జయించుకుంటూ కడపటిగా వచ్చిందే మరణం. కడపట జయింపబడవ శత్రువు ఎవరంట? మరణం. చివరిగా మరణాన్ని ప్రభు జయించాడట. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మరణమును ఆయన తీసేసుకోవటానికి. ఎవరు ఆ మరణాన్ని సాతాను చేతిలో పెట్టుకోకుండా ఆయన తీసుకోవడానికి వచ్చాడు. ప్రకటన 1:18 పాతాళం యొక్కయు మరణం యొక్కయు తాళపు చెవులు ఎక్కడున్నాయంట? అరే, ప్రకటన 1:18 చూడండి ఎలాగా ప్రభు చెబుతున్నాడు. చూడండి, మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. యేసయ్య మరణానికి దగ్గరగా వెళ్ళి ఆ మరణాన్ని ఆయన తీసుకున్నాడు. సాతానికి వాడు తీసుకొని నేను చంపుతా అంటదా? ఒక క్రైస్తవునికి ఒకటే మరణం. ఆ మరణం అయిపోయాక ఆ క్రైస్తవుడు బాధపడడు. ఈ మరణము పాపానికి వచ్చిన జీతం కదా, చచ్చిపోతే ప్రభు దగ్గర ఉంటా అంటారండి. యేసయ్య నమ్మిన వారి జీవితాలలో చచ్చిపోతావు అంటే భయపడరు. యేసయ్యని నమ్మిన వారు కూడా ఇంట్లో వాడు చనిపోతే చనిపోయాడు అని దిగాలు పెట్టుకుంటూ అలాగే కూర్చోరు. ఈరోజు కాకపోతే రేపన్నా చనిపోవాల్సిందే కదా. రేపు కాకపోతే ఎల్లుండో ఏదో ఒక రోజు పుట్టినవాడు గిట్టక తప్పదు కదా. కాబట్టి ఏదో ఒక దినం చనిపోవాలి, ఆ నిశ్చేతలో ఉంటారండి. ఆ మధ్య ఒక దేవుని సేవకుడు ఒక ఆయన చనిపోయారు. ఆయన వయసు 41 సంవత్సరము. ఆయన భార్య, 2 పెద్ద డాక్టర్స్, మంచి డాక్టర్స్. కానీ వారికి ఒకే ఒక ఉద్దేశము, ధ్యేయం ఉంది. వాళ్ళు డాక్టర్లను యేసు ప్రభు కోసం గెలవాలి అని. ఇలాగా యవనస్తులను దేవుని మార్గానికి తీసుకురావడానికి పనిచేశారు, సేవ చేశారు. ఎలాగా EMFI అని ఇవాంజలికల్ మెడికల్ ఫెలోషిప్ ఇన్ ఇండియా దానిలో సేవ చేస్తూ ఎంతోమంది యవన బిడ్డలు డాక్టర్లను తరబీదు అయ్యే వాళ్ళని నిజ దేవుడి మార్గాన్ని తీస్తున్నారు. వారింట్లో భార్య యేసయ్య నమ్మిన ఆమె డాక్టర్, 2 కలిసి దేవుడి సేవకు వెళ్ళేవారు. వారితో పాటు మా పాప చిన్నది డాక్టర్గా ఉన్న పాపను కూడా ఎక్కడికి టూర్ వెళ్తారంటే నేను అమ్మగారు తీసుకొని ఆ ఇంట్లో గుంటూరులో రమ్య ఆ ఇంట్లో దించి వచ్చాం. వారు ఒక క్యాంపుకి వెళ్ళాలి, వారు మెడికల్ క్యాంపుకే వెళ్ళాలి. అక్కడ ఉన్న EMFI దానిలో అక్కడ మీటింగ్కి వెళ్తానికి, సెమినార్కి బయలుదేరారు. తీసుకుని వెళ్ళాను. ఆ కుటుంబంలో 9 సంవత్సరాల పాప, 3.5 సంవత్సరాల బాబు ఉన్నారండి. వారికి తండ్రి నేర్పింది, వారు నేర్చుకున్నది, మనం ఏదో ఒక దినాన ఈ లోకాన్ని ముగించాలి. ప్రభువుని మనం ఎన్నడూ ఎందుకు జరిగింది అని అడగటానికి మనం యోగ్యులం కాదు. ప్రభు ఎప్పుడు మనల్ని పిలిచినా వీఆర్ రెడీ టు గో. ప్రభు ఎప్పుడు పిలిచినా వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. చిన్న బిడ్డ ముందు కూడా ఈ మాటలు చెప్పుకుంటున్నప్పుడు చిన్న బిడ్డ కూడా ఈ మాటలు బాగా పనిచేసినాయి. తండ్రి చనిపోయాడని తెలిసిన మరుక్షణం మా నాన్న స్థానాన్ని నేను తీసుకుంటా అందండి చిన్నపిల్ల. మా నాన్నగారు ఎలా సేవ చేశారో నేను అలా సేవ చేస్తా అందండి. మరణం అంటే భయపడింది ఆ చిన్న బిడ్డ. నాన్న చనిపోయాడు, మా జీవితం ఏంటి, ఎప్పుడు నాన్నతో ఆడుకునేవాళ్ళం, నాన్న హోటల్ తీసుకెళ్లేవాళ్ళు, అక్కడ తీసుకెళ్ళాళ్ళు, ఇక్కడ తీసుకెళ్ళేవాళ్ళు, ఆ బొమ్మలు ఇవి కొని పెట్టేవాళ్ళు.
ఇప్పుడు డాడీతో కార్లో వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు మమ్మల్ని ఊరు తీసుకెళ్తారు అనుకుంటూ ఎడుతున్నారు మూతి ముడుచుకొని. లేదండి, ఏదో ఒక దినం ఈ లోకాన్ని మేము ముగించాలి. ఈ దినం నా భర్త, రేపు నేను అవ్వచ్చు, లేక మా పిల్లలు అవ్వచ్చు. ఏదో ఒక దినము మేము ఈ లోకాన్ని వదిలేయాలి. ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ ప్రభుకి ఏమి చేయగలమో ఆయన సేవలో చేయాలి. ఇదండి క్రైస్తవ్యం. క్రైస్తవుడు ఎప్పుడు కూడా మరణం అంటే భయపడ్డో, ప్రభుని నమ్మినవాడు మరణం అంటే ఎన్నడూ భయపడ్డో. ఎలాగా ప్రభుని నమ్మిన ఒక దైవజనుడి గురించి నేను మీకు చెప్తాను. అతని పేరే కర్తార్ సింగ్. ఆయన జీవితంలో ప్రభుని నమ్మిన తర్వాత ఆయన అంటున్న మాటలు ఎంతమందిని ధైర్యంలో తెచ్చింది, ఎంతో మందిని ధైర్యపరిచింది. కర్తార్ సింగ్ ఎలా ఆయన అన్న మాటలు చూస్తుంటే, యేసు ప్రభుని నమ్మాడు. ఒకప్పుడు నిష్ఠ కలిగినటువంటి విగ్రహారాధికుడు యేసు ప్రభుని నమ్మాడు. ప్రియులారా, అతని జీవితం చూస్తుంటే సాధు సుందర్ సింగ్ టిబెట్ దేశంలో జీవించినప్పుడు ఆయన కంటే ముందుగా చీకటి దేశానికి సువార్త తీసుకుపోయిన వారిలో, ఆ దేవుని వాక్యాన్ని టిబెట్కి తీసుకెళ్తే ఎంతమందిని చంపేశారో విన్నారు. సుందర్ సింగ్ విన్నాడు. వారిలో మొదటిగా యేసు ప్రభు కోసం ప్రాణం అర్పించింది కర్తార్ సింగ్. కర్తార్ సింగ్ సుందర్ సింగ్ జన్మించిన పాటియాలాలో ధనవంతుని కుటుంబంలో, సిక్కు కుటుంబంలో జన్మించాడు. తండ్రి పాటియాలా ఒక గొప్ప జమీందార్. కర్తార్ ఒక్కడే ఆ కుటుంబంలో కుమారుడు. సుందరవలే సమృద్ధుల మధ్య, భోగభాగ్యాల మధ్య పెంచబడ్డాడు. తండ్రి తన కుమారుడు శ్రేష్టమైన పదవిలో ఉండాలి, మంచి చదవాలి, మంచి జమీందార్ అవ్వాలని ఆశపడ్డాడు. అన్ని తర్బీదులు ఇచ్చాడు. కానీ కర్తార్కి తన డబ్బు ద్వారా, తను నమ్మిన వాటి ద్వారా శాంతి సమాధానాలు పొందుకోలేకపోయాడు. మత సంబంధమైన తర్బీదు ఏమీ పొందనప్పటికీ ఆత్మ విషయంలో ఒక విధమైన వాంఛ, ఆత్మీయ వాంఛ అతనిలో ఉంది. నేను ఇంత ఆస్తుంది, కానీ నాలో ఏంటో దేవుడు అనేవాడు ఉన్నాడు, నెమ్మది లేకుండా అయిపోతున్నాను ఏంటా అని బాధపడుతుండేవాడు. ఒకనాడు క్రైస్తవ మతాన్ని గురించి, యేసుప్రభు గురించి విని, యేసు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు, యేసయ్య ఈ లోకానికి వచ్చింది మరణ భయంతో ఉన్నవారిని, జీవితకాలం అంతా మరణ భయంతో దాస్యములో ఉన్నవారిని విడిపించటానికి యేసయ్య కూడా నరావతారిగా మరణం పాలు పొందాలని వచ్చాడని విన్నాడు. మరణం యొక్క బలం గలవాని అపవాదిని మరణము ద్వారా నశింప చేయాలి, జీవితకాలం అంతా మరణ భయంతో ఉన్నవారిని విడిపించాలని యేసయ్య వచ్చాడు. పాపులను రక్షించడానికి యేసయ్య వచ్చాడు. నష్టపరిచే సాతాను చేతిలో నుండి ఆయన బిడ్డలను విడిపించడానికి యేసయ్య వచ్చాడు అని విని, యేసయ్య అలా వచ్చి ఆయన మనుషుల పాపాల పరిహారార్థమై మానవులను విడిపించడానికి ఈ రక్షకుడు యేసు ప్రభు ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి రక్తం చిందించాడు. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఎద్దుల యొక్క, మేకల యొక్క, కోడి యొక్క రక్తము మనిషి పాపాలు పరిహరించలేదు అని యేసయ్య ఆయనే స్వయంగా నరావతారిగా పరమభాగ్యాన్ని వదిలి లోకానికి వచ్చాడు అని విని, మానవ పాప పరిహారార్థమై, ఏ పాపం ఎరుగని యేసయ్య మానవ పాప పరిహారార్థమై ప్రాణాన్ని అర్పించాడు, చివరి రక్తబొట్టు వరకు అర్పించాడని విన్నా కర్తార్ సింగ్ తన పాపాలకు యేసు ప్రభు మాత్రమే బలియాగమయ్యాడని గ్రహించుకొని ఇరుకైన యేసయ్య దారిలోకి రావాలని నిశ్చయించాడు. యేసయ్య దారి ఇరుకైన దారి. కర్తార్ ఈ దినం నేను క్రైస్తవుడిని అన్నాడు. క్రైస్తవుడు బహిరంగంగా చెప్పడం ప్రారంభించాడు. అతని విశ్వాసము నుండి కదిలించాలని బంధువులు ఎన్ని రకాలుగా ప్రయత్నించారు. దేవుని ప్రేమతో నిండబడితే రోమా 8వ అధ్యాయము 35 నుండి 39 వచనాలు చదువుదాం. రోమా 8:35 నుండి 39. యేసయ్య ప్రేమను రుచి చూస్తే, ఒక పులి రక్తాన్ని రుచి చూస్తే రక్తం కొరకు ఎంత దూరమైన వేటాడటానికి వెళ్తుంది. జంతువుని రుచి చూస్తే జంతువుని వేటాడటం కోసం ఎంత దూరమైన ప్రయాణం చేస్తుంది, వేటాడుతుంది. యేసయ్య ప్రేమను రుచి చూస్తే ఆ ప్రేమను వదలటానికి ఎవరు ఇష్టపడరు. ఒక భక్తుడు ఏం పాడాడు? యేసుని ప్రేమను ఇమారకను ఎప్పుడు తలచవేయో మనసా, వాసిగనాతని వరనామంబును వదలక పొగడవేయో మనసా. ఏంటట? యేసుని ప్రేమను ఏ మారకను ఎప్పుడు తలచవే
ఓ మనసా. యేసుని ప్రేమ 210. ఎలాగా ఈ భక్తుడు పాడాడో చూడండి. యేసుని ప్రేమను, యేసుని ప్రేమను ఏ మారకను ఎప్పుడు తలచవేయో మనసా, వాసిగనాతని వరనామంబును వదలక పొగడవేయో మనసా, పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభునిల తలచవేయో మనసా, శాపమునంతయు చక్కగా ఓర్చిన శాంతుని పొగడవేయో మనసా, కష్టములలో మన కండగా ఉండిన కర్తను తలచవేయో మనసా, నష్టములన్నీయు అణచిన గురు శ్రేష్ఠుని పొగడవేయో మనసా, మరణతరిని మన శరణుగా ఉండెడు మాన్యుని తలచవేయో మనసా, కరుణను మన కన్నీటిని తుడచిన కర్తను పొగడవేయో మనసా, ప్రార్థనలు విని ఫలములను సగిన ప్రభునిక తలచవేయో మనసా, వర్ధన గోరుచు శ్రద్ధతో దిద్దిన వంద్యుని పొగడవేయో మనసా, వంచన లేక వరములను సగిన వరదుని తలచవేయో మనసా, కొంచెము కాని కూర్మితో దేవుని కొమరుని పొగడవేయో మనసా, యేసుని ప్రేమను ఏ మారకను ఎప్పుడు తలచవేయో మనసా, వాసిగనాతని వరనామంబును వదలక పొగడవేయో మనసా. యేసు ప్రేమను పొందుకున్న కర్తార్ సింగ్ అంటున్నాడు రోమా 8:35-39, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమైన, బాధైన, హింసైన, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఎడబాపునా. నెంబర్ 2, రెండో పార్ట్, మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోనువైన, ప్రధానులైన, ఎత్తైన, లోతైన, సృష్టించబడిన ఏదైనా క్రీస్తు చేసినంత దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నా అన్నాడండి. యేసయ్య ప్రేమ అంత గొప్పది. ఆ ప్రేమను అనుభవించిన వారు ప్రాణం ఇవ్వటానికి ఇష్టపడతారు, కానీ యేసయ్యను వదలటానికి ఇష్టపడరు. కర్తార్ క్రైస్తవుడని చెప్పాడు. ఎలాగైనా విశ్వాసం నుండి కదిలించాలని బంధువులందరూ వచ్చారు. వారి వల్ల కాల తండ్రి ఒకడే కొడుకు వీడిలా అయిపోయాడేంట్రా అని నిరాశపడుతున్నాడు. ఎటు తోచని కుమారుని ఎలాగా విడిపించాలి, ఎలా ఈ మార్గాన్ని తేవాలి అని సౌందర్య రాశిగా ఉన్న యవనరాలిని తన మేనకోడల్ని ఆయన దగ్గరికి పంపాడు. అందగత్తిగా ఉన్న అమ్మాయిని కర్తార్ దగ్గరికి పంపితే ఆ యువతి కన్నీరు కారుస్తూ, కర్తార్ కర్తార్ నన్ను ఏం చేస్తావు? చిన్నప్పుడు నుండి మనం అనుకున్న మీ నాన్నగారు, మా నాన్నగారు, మన తల్లిదండ్రులు అనుకున్నారు నీకు ఇచ్చి చేయాలి, నన్ను నీ భార్యగా చేసుకోవాలి, మా కోడలుగా అనుకున్నారు. ఇప్పుడు నువ్వేంటి ఎలా అయిపోతే నా జీవితం ఏమైపోద్ది అని కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. పట్టు విడవకుండా నేను నిర్భాగ్యురాలను అవుతాను అని పట్టుకొని కాళ్ళ మీద పడి ఏడుస్తానే ఉంటే హృదయం కదిలిపోయింది కర్తార్కి. తనను పాపము నుండి విడిపించిన యేసయ్యను సంతోషపెట్టాలా? కాళ్ళ మీద పడి ఏడుస్తూ నా జీవితం నిర్భాగ్యమైపోద్ది, దౌర్భాగ్యమైపోతుంది అని పట్టుకొని ఏడుస్తూని ఏమని సంతోషపెట్టాలా? నా కొరకు ప్రాణం పెట్టిన మరణమేక బలము గలవాని మరణం నుండి విడిపించిన ఆ ప్రేమమ్మడి యేసయ్యను సంతోషపెట్టాలా? నీవు లేకపోతే నేను నిర్భాగ్యురాలను అవుతాను, ఇంకెవరు నన్ను పెళ్లి చేసుకోరని కాళ్ళ మీద పడి ఏడుస్తున్నా ఈమెను సంతోషపెట్టాలా? గొప్ప సమస్యలతో ఉన్న కర్తార్ సింగ్ చివరిగా అన్నాడు,
అమ్మా, నేను ఇవ్వగలిగిన ఒకే ఒక్క హృదయం, నా కొరకు పరమభాగ్యాన్ని విడిచి నరవతారికి ఈ లోకానికి వచ్చి చివరి రక్త ఒట్టు వరకు నాకు అర్పించిన యేసయ్యకి ఇచ్చేశాను. నాకున్న ఒకే ఒక్క హృదయము, నా కొరకు ప్రాణం పెట్టిన, నన్ను ప్రేమించిన నా యేసయ్యకి ఇచ్చేశాను. ఇవ్వటానికి ఇంకొక హృదయం నాకు లేదు అని ఆమెను పంపేశాడు. కొద్ది కాలంలోనే కర్తార్ ఇంటి నుండి తరిమేయబడ్డాడు. రిక్తహస్తాలతో ఏమీ లేనివాడై కట్టుబట్టలతో ఇల్లు వదిలి బయటకు వచ్చేశాడు. గొప్ప జమీందారు కొడుకు, కోటీశ్వరుని కొడుకు, భోగభాగ్యాలతో తొలదాగే ఇంట్లో ఉండవలసినటువంటి కొడుకు ఆ ఇల్లు వదిలేశాడు. నా కొరకు భోగభాగ్యాలు వదిలాడు, పరమభాగ్యాలు వదిలాడు నా యేసయ్య. నా కొరకు దూతల మధ్యలో గాన ప్రతిగానాలతో ఉండవలసిన స్థలాన్ని విడిచి పరిశుద్ధ పరలోకాన్ని వదిలి పాపలోకానికి నా కొరకు వదులుకొని వస్తే, ఆఫ్టర్ ఆల్ ఇవి వదులుకొని ఆయన కొరకు వెళ్ళలేనా? నా కొరకు ప్రేమమ్మడి యేసు ప్రభు ఇంత చేస్తే యేసయ్య మార్గంలో వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉండలేనా? ఏమి లేకపోయినా పర్వాలా, యేసయ్య నాకుంటే చాలు. ఇల్లు వదిలి కట్టుబట్టలతో బయటకు వచ్చాడు. ఆకలి బాధ తీర్చుకోవటానికి కూలివాడిగా పనిచేశాడు. శరీరాన్ని కాపాడుకోవడానికి బట్టలు కొనుక్కోవాలి, ఆకలికి అన్నం వండుకు తినాలి, అన్నం కొనుక్కోవాలి, డబ్బులు కావాలి. ఎన్నడూ పని అంటే తెలియనటువంటి కర్తార్ కూలివాడిగా కూలి పని చేసుకుంటూ వచ్చిన డబ్బులతో భోజనం చేశాడు, బట్టలు కొనుక్కున్నాడు. యేసయ్య నమ్మానంటున్నావు, యేసయ్య నాకు తెలుసు అంటున్నావు. ఇదిగో ఒక కోటీశ్వరుడు ప్రభు కోసం నిలబడ్డాడు, ఆయన రుచి చూశాడు, ఆయన కొరకు అన్నీ విడిచిపెట్టాక ఇష్టపడ్డాడు, కూలివాడిగా కుదిరాడు. ఇంటిలో సుకుమారంగా పెంచబడిన ఈ యవనస్తుడు ఏమీ అధైర్యపడకుండా ఏ పనైనా నేను చేస్తా, నా యేసయ్య నన్ను ప్రేమించాడు, ఆయన కొరకు ఏమన్నా చేస్తా అని కూలోడిగా పనిచేస్తూ తన జీవితాన్ని పోషించుకున్నాడు. ఖాళీ టైంలో వెళ్ళి యేసే దేవుడని ప్రకటించుతూ ఉండేవాడు. ఆయన ద్వారానే రక్షణ. త్వరలోనే పాట్యాల అంతా పట్నంలో మారుమ్రోగింది. పలాని వాడి కుమారుడు కూలోడిగా పనిచేస్తున్నాడు అని మారుమ్రోగింది. ఆ ప్రదేశాలలో ఆయన పొందిన శ్రమలు రాబో కాలంలో ఆయన సిద్ధపరిచినాయి ఉపద్రవాల నుండి కాపాడటానికి. పంజాబ్లో అనేక స్థలాలలో స్వాత ప్రకటించిన తర్వాత హిమాలయ పర్వతాలు దాటడం ప్రారంభించాడు. హిమాలయాలు దాటి టిబెట్కి వెళ్ళాడు. టిబెట్లో బౌద్ధులు లోక పాపాలు మోసుకొని యేసే సువార్త అంటే కొంచెం కూడా స్థలమే లేదు. యేసయ్య అంటే వారు ద్వేషించారు. యేసయ్యకి ఆ ప్రాంతంలో టిబెట్లో స్థలం లేదు. యేసు పేరు వినినంతనే వారు ఉగ్గుర్లు అయిపోయారు. ఆయన ఆహ్వానించడానికి ఎవరూ రాలేదు. ఆయన క్రీస్తు ప్రేమను ఆ దేశంలో అందరికీ తెలపకుండా వెనుకకు తిరగను అనుకుంటూ తీర్మానించుకున్నాడు. ఈ ప్రజలు నన్ను పిలవడం లేదు. టిబెట్ ప్రజలు బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఈ యేసు ప్రేమను ఈ దేశంలో చాటకుండా వెనుకకు వెళ్ళేదే లేదు, ఏమన్నా నన్ను చేయని అనుకున్నాడు. అక్కడే ఉన్నాడు. అతిక్రమాలలో పాపములో నశించిపోయే వారిని రక్షించాలని యేసయ్య తన జీవాన్ని ఇస్తే, ప్రాణాన్ని ఇస్తే, అంధకారములో పాపములో కొట్టుకులాడుతున్నటువంటి ఈ టిబెట్ ప్రజల వెలుగులోకి తేవటం, దానికి ఏమన్నా నేను చేస్తా, నన్ను రక్షించడానికి నా ప్రభువే అని ప్రాణాన్ని పణంగా పెడితే, ఈ ప్రేమమైన ప్రేమని దేశంలో అందించడానికి నా ప్రాణాన్ని పణంగా పెడతా, ఏం చేసినా పర్వాలేదు అనుకున్నాడు. ఆ యవనుని భక్తి ఆసక్తిని చూసిన కొందరు హృదయాలు కదిలిపోయినాయి. కానీ యేసుని వెంబడించే ధైర్యం ఆ దేశంలో లేకుండా అయిపోయింది. కర్తార్ తన సేవలో బహుగా ప్రయాసపడుతున్నాడు. ముండ్లతో నిండిన మార్గము చివరికి మరణం వరకు వెళ్తాడు, మరణానికి దారితీస్తుందని గ్రహించాడు. ఆయనను దేశం నుండి బహిష్కరించాలని పలు విధాల ప్రయత్నించిన వారు విఫలమైపోయారు. ప్రభుత్వ అనుమతి లేకుండా దేశంలో ప్రవేశించాడు అని నేరం మోపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ దేశానికి వచ్చాడు, పరమతాన్ని బోధిస్తున్నాడు అని ఆయన్ని సింగంలామా దగ్గర తీసుకొచ్చారు. ఆయన ఆశించిన చివరి ఘట్టం వచ్చేసింది, పట్టుకున్నారు.
అంతవరకు నమ్మకముగా ఉండు, నీకు జీవ కిరీటం ఇస్తానని ప్రభు చెప్పిన మాట కర్తార్ గుర్తుపెట్టుకున్నాడు. ప్రభా, నీ కొరకు నిలబడే శక్తి నాకు ఇవ్వు అని అడిగాడు. అధిక ధైర్యంతో నిశ్చేతతో లామా ముందు నిలబడ్డాడు. లామా అతనికి మరణదండన విధించాడు. ఏ మాత్రము భయం లేకుండా, రేపు ఇతనికి మరణశిక్ష, యోగ్ చర్మంలో చుట్టి చంపేయండి. ఏ మాత్రము జింకులే బాధ భయము లేకుండా మరణ స్థలానికి వెళ్ళిపోయాడు. మార్గంలో ఆయన చుట్టుముట్టిన జనసమూహానికి యేసయ్య మూలంగానే రక్షణ, మరి ఏ నామమున రక్షణ లేదని కేకలు వేస్తూ సాక్ష్యం చెప్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు. మనుషుల హృదయాలలో గుచ్చుకుంటున్న ఈ మాటలు. మరణ స్థలాన్ని చేరిన తర్వాత కర్తార్ వస్త్రాలు తీసివేశారు, పచ్చి జడ్లబడి చర్మాన్ని చుట్టేశారు. ఆ చర్మంలో చుట్టబడిన చుట్టి ఎండలో పడేశారు. ఎండకు చర్మం ముడుచుకుంటుంది, పట్ట అని శబ్దం వినపడుతుంది, ఎముకలు విరిగిపోతున్నాయి. ఏ మాత్రము జాలి దయాలేని ప్రజలు కేకలు పెడుతున్నారు, అరుస్తున్నారు, ఎగురుతున్నారు. కర్తార్ క్రైస్తవుడు అయింది మొదలుకొని ఆయన పడిన శ్రమలలో తను ఆదరించిన క్రొత్త నిబంధన గ్రంథము ప్రక్కన పడి ఉంది. అయిలారా, ఒక్క మనవి, చివరి కోరికేడు తీర్దామని పరుగున వచ్చారు. దయచేసి అప్పటికే చెయ్యి ఇరిగిపోయింది. తన మరణం సమీపించిందని గ్రహించిన కర్తార్ కుడి చేతిని కొంచెం సేపు బయట పెట్టండి అని అడిగాడు. బైబిల్ నాకు ఒక్కసారి నాకు ఇవ్వండి, ఇంతవరకు నేను ఆదరించిన బైబిల్. క్రొత్త నిబంధన ఉంది, మొత్తం బైబిల్ లేదు ఆయనకి. క్రొత్త నిబంధన బైబిల్ తీసుకొని మొదటి పేజీలో వ్రాస్తున్నాడు, ఉర్దూ పార్శిక భాషలో వ్రాస్తున్నాడు. ఏం రాశాడో తెలుసా? ఇది ఒక క్రైస్తవుని మరణ పడకయా? కానే కాదు, ఇది మరణించిన స్థలం. మరణించిన తన భర్త శవముతో పాటు అగ్నిలో దుమికి మరణించుటకు సాహసించే ఒక హిందూ స్త్రీ ప్రేమ కంటే యేసయ్యపై నాకున్న ప్రేమ తక్కువ అవుతుందా? ఆయన అనుగ్రహించిన జీవాన్ని తిరిగి ఆయనకే అర్పిస్తున్నాను. ఆ మాటలన్నీ రాశాడు. ఇది ఒక క్రైస్తవుని మరణ పడక కానే కాదు, మరణమే మరణించిన స్థలం. మరణించిన భర్త శవముతో పాటు బ్రతికున్న భార్య అగ్నిలో దూకి మరణించడానికి సిద్ధమైన భార్య ప్రేమ కంటే యేసయ్య ఎట్లా నాకున్న ప్రేమ తక్కువ అవుతుందా? హిందూ స్త్రీ ప్రేమ, భర్త అంటే అంత ప్రేమ ఉందా, ప్రాణాన్ని పణంగా పెడుతుంటే ఆమె కంటే యేసయ్యకి ఎట్లా నాకున్న ప్రేమ తక్కువ అవుతుందా? ఆయన అనుగ్రహించిన జీవాన్ని ఆయనకే అర్పిస్తున్నాను. ప్రియులారా, నిజముగా నా చేతనైనంత మట్టుకు చేయగలిగాను. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. చేయగలిగిందే చేశాను. ఇంకా నాకు చేయగలిగింది చేయలేకపోయాను. ఇట్లు కర్తార్ సింగ్. ఆ రాసి చేతి లోపల పెట్టారు. కొద్ది నిమిషాల్లో చనిపోయాడు. అలాగే చర్మం, జడల చర్మం, బరి చర్మంలో చుట్టబడినటువంటి ఎండకి చర్మం పిడుచుకట్టుకుపోతూ ఉంటే దానిలో పట్ట నలిగిపోతూ కొన్ని గంటల్లో కర్తార్ సింగ్ చనిపోయాడండి. చివరిగా, యేసు, నీ చేతుల్లో నా ఆత్మను అప్పగించుకుంటున్నాయా, నన్ను తీసుకోయా. యేసయ్యా, నన్ను ప్రేమించావు, నా కొరకు ప్రాణం పెట్టావు. మరణం యొక్క బలము గలవారిని మరణం ద్వారా చేయాలని, నశింప చేయాలని, జీవితకాలం అంతా మరణ భయంలో ఉన్న వారు విడిపించాలని నరావతారిగా వచ్చిన యేసయ్యా, నా స్థానంలో నిలిచావు. నా కొరకు చివరి రక్తబొట్టు వరకు అర్పించావు సిలువలో. ప్రభు అయిన యేసు, నీ కరములలోనికి నా ఆత్మను అప్పగించుకుంటున్నా, నా ఆత్మను తీసుకో అని చెప్పి చనిపోయాడు. కర్త చనిపోయిన తర్వాత ఏమి రాశాడా అని సింగంలామా ఆ రాజ్యంలో ప్రధాన కార్యదర్శి చూశాడు. ఆ రాసిన ఉత్తరాన్ని, రాసిన మాటలు, ఆ రాసిన కొత్త నిబంధనలో ఉన్న మాటలన్నీ చూసుకొని, ఇంత గొప్ప దేవుడా ఈ దేవుడు,
ఈ దేవుని కొరకు ప్రాణం ఇయటానికి ఇంత ధైర్యంగా ఈ యవనస్తుడు ముందుకు వచ్చాడా? అయితే ఈ దేవుడిలో ఏదో ఉంది, ఈ దినవుడు నేను క్రైస్తవుడినే అన్నాడు సింగంలామ. ప్రియులారా, యేసయ్య ప్రేమ నిష్ఠ కలిగిన ధనవంతుడైన గొప్ప భూస్వామి జీవితాన్ని మార్చింది. యేసయ్య ప్రేమను ఎరిగిన కర్తార్ సింగ్ యేసయ్య కొరకు ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ప్రేమమ్మడి యేసయ్య, సహోదరి సహోదరులారా, మీకు దండం పెడతా. నిన్ను నన్ను రక్షించాలని పరమ భాగ్యాన్ని విడిచి నరవతరికి ఈ లోకానికి వచ్చి నీ శిక్షను నా శిక్షను, మరణం అంటే భయపడిపోతూ చావుకి ఇంకా దగ్గర వెళ్తున్న మనల్ని ఆయన మరణం యొక్క తాళం చెవి ఆయన చనిపోయి ఆ తాళం ఆయన తీసుకున్నాడు. మరణం యొక్క పాతాళం యొక్క తాళం చెవులు నా చేతిలో ఉన్నాయి. ఎవరు ఇంకా మరణానికి తీసుకొని వెళ్ళలేరు మిమ్మల్ని. నేను తీసుకున్న తాళం. నేను మరణించాను, మరణం యొక్క పాతాళం యొక్క తాళం చెవులు నేనే తీసుకున్నాను. ప్రియులారా, ప్రేమాంబడి యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక దినాన ఒక పాప పరుగున వస్తుంది. అమ్మా అమ్మా ఇదిగో ఇది నా ఎంట పడుతుంది అని పరుగున అమ్మ దగ్గరికి వచ్చింది. చూస్తే తేనెటిగా ఆ బిడ్డ వెంట పడుతుంటే ఎంట పడుతుంటే ఆ బిడ్డ తప్పించుకొని పారిపోతుంది, పరిగెడుతుంది. అమ్మ గబగబా బిడ్డని తన చేతిలో తీసుకుంది, కౌగిట్లో తీసుకుంది. వచ్చేసి ఆ తల్లిని కుట్టింది. కుట్టిన వెంటనే అబ్బా అంత తల్లి వెంట దాన్ని పట్టుకుంది. చెయ్యి అంతా చూస్తే ఇంతలా వాసిపోయింది కళ్ళ ముందే. భయంకరంగా శరీరం అంతా తెల్లగా ఉన్న అమ్మ ఎర్రగా అంత కందిపోయింది, ఇంతలా వాసిపోయింది. అబ్బా అన్నావేంటమ్మా? ఇదిగోమ్మా ఈ పురుగు నువ్వు తీసుకో అంటుంది తల్లి. అమ్మో కుట్టదమ్మా. దీని ఈ ముళ్ళు నాకు విరిచింది, నాలో గుచ్చింది. ఇదిగో పైన కనిపిస్తుంది చూడు తెల్లగా, ఇదిగో ఇది ముళ్ళు. ఈ ముళ్ళు నాకు గుచ్చుకుంది. ఇదిగో నా శరీరం అంతా ఎంత ఎర్రగా అయిందో చూడు, ఇది నన్ను కుట్టింది. దీనిలో ఇంకా ముళ్ళు నిన్ను కుట్టడానికి లేదమ్మా. ఆ శిక్ష నేను అనుభవించానమ్మా, ఇప్పుడు నేను ఏమి చేయలేదు, తీసుకో. అమ్మో నాకు భయం అమ్మా అంటుంటే లేదమ్మా, దీని ముళ్ళు నాకు విరిచింది, నాకు శరీరంలో గుచ్చుకుంది, విరిగింది దాని ముళ్ళు. వెంటనే ఎంతలా వాసి ఎర్రగా కంది, ఇదిగో పైన చూడు ఎర్రగా దాని దగ్గర మధ్యలో ఉందని ఆ ముళ్ళు కొంచెం తీసి పైకి తీస్తే కనపడుతుంది ముళ్ళు. ఇప్పుడు ఇది కుట్టడానికి నీకు దీనికి ముళ్ళు లేదు, నువ్వు ప్రశాంతంగా ఆడుకోవచ్చు అన్నది. ప్రియులరా, ఆ బిడ్డ ఆ కందిరిగాని చూసి, నన్ను కుట్టాలన్నావు, నన్ను భయపెట్టావు, ఇప్పుడు భయపెట్టు. అమ్మని కుట్టావు, ఇంక నీ దగ్గర ముళ్ళు లేదు, నాకేం భయం లేదు నువ్వంటే అని ఆ కందిరిగతో ఆడుకుంది ఆ బిడ్డ. అలాగే ప్రభువైన యేసు నీ కొరకు నా కొరకు మరణ ముళ్ళును విరిచాడు. మరణం అనేది ఇక ఎన్నడూ లేదు. యేసయ్య ఏం చేశాడు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనము, ప్రకటన 21:4 ఇందాక చదువుకున్నాం. మరణం యొక్క పాతాళం యొక్క తాళం చెవులు నా దగ్గర ఉన్నాయి అన్నాడు. ఆయన చేతి నుండి ఎవ్వరూ ఆ తాళం తీసుకోలేరంటే మరణం అనేది ఇక లేదు. ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ ప్రకటన 21:4లో, మరణం ఇక ఉండదు. మరణం ఇక ఉండదు. నేను తీసుకున్నా ఈ మరణం. జీవితకాలం అంతా మరణ భయంతో దోషానికి లోబడిన వారిని విడిపించటానికి నేను వచ్చాను. ఆ మరణాన్ని నేను తీసుకున్నాను. ఇక మీకు మరణం లేదు. యేసయ్య నమ్మిన వారికి మరణం లేదు. యేసయ్య నమ్మిన వారికి నిత్య జీవమే. యేసయ్య నమ్మిన వారు చనిపోరు, వారు నిద్రపోతున్నారు. ఒక దినం యేసయ్య ఈ లోకానికి వస్తున్నప్పుడు ముందు చనిపోయిన వారు, ఆయన నమ్మిన వారు ముందు లేస్తారు. ఆ తర్వాతే ఆయన ఎదుర్కోవడానికి మనం వెళ్తాం. మరణం అనేది నిద్ర క్రైస్తవునికి. ఒక దినాన మనం నమ్మిన వారు, మనతో ఉన్నవారు, మనల్ని విడిచి వెళ్ళిన వారు, నిద్రలో ఉన్నవారు లేచి మన దగ్గరికి వస్తారు. ఒక దినాన సంతోషంగా వారిని కలుసుకుంటాం, వారితో కలిసి పరలోకానికి చేరతాం. ప్రభు మనల్ని రక్షించిన తర్వాత ప్రభు రాకడలో ఆయన వచ్చేప్పుడు మొట్టమొదటి సమాధిలో ఉన్నవారు లేస్తారు, ఆయన నమ్మిన వారు. ఆ తర్వాత మనం వెళతాం. ఈ ప్రేమ ఆప్యాయతలు ఉండవు. ఏమవుతుంది?
ఆయన వచ్చినప్పుడు జరిగేది ఏంటి? 1 కొరింథీ 15వ అధ్యాయం ఏం జరుగుతుందో చూడండి. 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యము స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము, కానీ నిమిషములో రెప్పపాటున మార్పు కడబోర మ్రోగగానే, చివరి బోర రాకడ బోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును, మృతులు అక్షయులుగా లేపబడతారు. మనము మారిపోతాం. క్షయమైన ఈ శరీరము, నశించిపోయే ఈ శరీరం అక్షయత, నశించిపోయిన శరీరం ధరించుకుంటుంది. నశించిపోయే ఈ శరీరము నశించిపోయిన అమర్త్యత కలిగిన నశించిపోయిన శరీరం ధరించుకుంటుంది. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకున్నప్పుడు, మర్త్యమైనది అమర్త్యమైనది ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. యేసయ్య మరణాన్ని జయించాడు. జన్మ కర్మ పాపాలు లేవు ఆయనలో. ఆయన సమాధిలో చనిపోయి మనందరి కొరకు చనిపోయాడు, మన పాపాల కొరకు చనిపోయాడు. మనల్ని తిరిగి లేపటానికి జన్మ కర్మ పాపాలు లేవు కాబట్టి మరణం అన్నిటికంటే బలమైన మరణం సమాధిలో యేసయ్యని ఉంచలేకపోయింది. ఎందుకంటే పాపానికి జీతం మరణం కదా, యేసయ్యలో ఏ పాపము లేదు. యోహోను 8:46లో నాలో పాపం ఉందని ఎవరన్నా చూపించండి అని ఛాలెంజ్ విసిరిన యేసయ్య, ఎవ్వరూ ఆయనలో ఏ చిన్న తప్పు కూడా కనుక్కోలేకపోయారు. మరణం ఆయనలో ఏ పాపము లేదు కాబట్టి మరణం ఆయనని సమాధిలో ఉంచలేకపోయింది. మరణ భయముతో ఉన్నవారు యేసయ్యని నమ్మితే ఆ భయం నుండి విడుదల వస్తుంది. యేసయ్య నమ్మిన వారికి ఎన్నడూ భయం అనేది లేదు. ఒక దినాన ఒక బ్యాంకు మేనేజర్, అతను మంచి స్పోర్ట్స్ మ్యాన్, ఆ ఆటలో మంచి నైపుణ్యం ఉండటం వల్ల బ్యాంకులో మేనేజర్గా ఉద్యోగం వచ్చింది. కొంతకాలానికి అతనికి కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయినాయి. కిడ్నీలు 2 అయి డయాలసిస్ చేస్తున్నారు. చాలా రోజులుగా డయాలసిస్ చేస్తుండగా హాస్పిటల్లో బహునిష్టగా మూర్ఖుడుగా ఉన్న వ్యక్తి, దేవుడంటే ఎన్నడూ ఇష్టపడిన వ్యక్తి హాస్పిటల్లో ఉండి వాక్య విని యేసయ్యని నమ్ముకున్నాడు. అప్పటికే అన్న తమ్ముళ్ళు యేసయ్యని నమ్మారు. అలాంటి మూర్ఖుడై ఉంటాడు. అతను యేసయ్యని నమ్మలేదు. హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య యేసయ్య వాక్య విని యేసయ్యని రక్షకుడిగా అంగీకరించాడు. డాక్టర్లు అన్నారు, చాలా కాలంగా డయాలసిస్ చేస్తున్నాము, కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయినాయి, ఇంకేతను ఎక్కువ కాలం బ్రతకడం అని చెప్పేశారు. చెప్పాక అన్నొచ్చి చెప్తున్నాడు, తమ్ముడు డాక్టర్ ఇలా చెప్పారా, నువ్వు ఎక్కువ కాలం బ్రతకడం అంటున్నారా, ఏమనిపిస్తుంది నీకు అంటే, ఏంట్రా ఏదో పెద్ద మనగాడిలాగా నువ్వేమో పర్మనెంట్గా లోకంలో ఉన్నట్టుగా, నువ్వేదో పర్మనెంట్గా ఈ లోకంలో ఉండేటట్టుగా నేనేది వెళ్ళిపోతున్నట్టుగా అంటావు. నేను ముందు వెళ్తానా, నా వెనక నువ్వు వస్తావు. మరణం అనే లైన్ ప్రతి ఒక్కలో దాటాల్సిందేరా. ఇది నా రక్షకుడు యేసయ్య నేను నమ్ముకున్నాను. నేను చనిపోతారంటున్నావు, చనిపోతావురా, నువ్వు చనిపోతే పిట్లో పెడతారా, అందరూ ఏడుస్తారా, నిన్ను మోసుకెళ్తారా, ఇంట్లో నుండి తీసుకెళ్ళి శ్మశానంలో పెడతారా, ఏమనిపిస్తుంది నీకు? ఏంట్రా పెద్ద పెద్ద పర్మనెంట్గా ఉండేవాడిలాగా పెద్ద ఏదేదో చెప్తున్నావు, నేను ముందు వెళ్తానని నువ్వు వెనక వస్తావురా. నాలో ప్రాణం ఉన్నంత వరకు ఎక్కడున్నానో ఏంటో అనుకుంటాను, నా ప్రాణం పోయాక ఎక్కడ పడేస్తే నాకేముందరా, అందరం మోసుకెళ్ళినా నాకేమీ బాధ లేదు. యేసయ్య నేను నమ్ముకున్నాను, నాకేం బాధ లేదు. నాకు ఒకటే ఆశ, పెట్టిలో పెట్టి పాటలు పాడుకుంటూ తీసుకెళ్ళండి, దానిలో పరదేశులమో ప్రియులారా అని పాడండి, ఫలాని అయ్యగారు రావాలి, ఆ అయ్యగారు నా భూస్థాపన కార్యక్రమం జరిగించాలి, అదే నా కోరిక, ఇంకేం లేదు అని చెప్పి 2వ దినం అదిగో యేసయ్యనని పిలుస్తున్నాడు. దూతలందరూ ఉన్నారు, దండలు పట్టుకొని నవ్వుతా చూస్తున్నారు. వెళ్ళిపోతున్నా నేను, మీ అందరికీ వందనాలని చెప్పి చనిపోయాడండి. ప్రియులారా, మరణం అంటే ఆయనకు భయం లేదు. క్రైస్తవునికి మరణం అంటే భయం ఉండదు. ఎందుకంటే ఇక్కడ చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్తాం? తిరిగి రండి అని చెప్పిన యేసయ్య దగ్గరికి వెళ్తాం. ఎక్కడి నుండి యేసయ్య పంపాడో
అక్కడికి వెళ్తాం. యేసయ్యని నమ్మితే ఎక్కడి నుండి వచ్చి అక్కడికి వెళ్తావు. యేసయ్యని నమ్మకపోతే ఎక్కడి నుండి వచ్చి అక్కడికి వెళ్ళవు. ఏంటి? ఎక్కడికి వెళ్తావు? మరణమునకు అధిపతి అయిన, మరణం యొక్క బలము కలవాడైన సాతాను ఉన్న స్థలము యమలోకము, నరకంలో ఉంటావు. నీవు ఉండవలసిన అడ్రస్ మారిపోతుంది. యేసయ్యని కలిగి ఉంటే ఎక్కడి నుండి వచ్చి అక్కడికి వెళ్తావు. యేసయ్యని కలిగి ఉండకపోతే అడ్రస్ మారిపోతుంది. మరణం యొక్క బలము కలవాడైన అపవాది ఉండే స్థలం నరకము, ఆ నరకంలో ఉంటావు. ఎక్కడ ఉండబోతున్నావు? ఈ సహోదరుడు ప్రభు నన్ను పిలుస్తున్నాడు, వందనాలు చెప్పి చనిపోయాడు. పెట్టెలో పెట్టారు, పాటలు పాడుకుంటూ మోసుకొని వెళ్ళారు. శ్మశానానికి వెళ్ళాక ఏ అయ్యగారు రావాలో చూస్తుండగా ఆయన రావట్లేదు. అయ్యో, వీడి కోరికలు 2 నెరవేరినాయి, ఒక్క కోరిక మూడవ కోరిక పెట్టెలో పెట్టండి, పాటలు పాడుకుంటూ తీసుకెళ్ళండి అన్నాడు. 2 చేసాం. 3వ కోరిక పలానా అయ్యగారే రావాలన్నాడు. ఆయన రాలేదే, ఫోన్ లేదే, ఏం చేద్దాం? అక్కడే పెట్టి శ్మశానంలోనే పెట్టి పాటలు పాడుతూనే ఉన్నారు. ఏమైంది? ఆయన టైం అంటే టైం వస్తాడు, అయ్యగారు రావట్లేదు ఏంటో అని బాధపడుతున్నారు. కొంతమంది త్రాగుబోతులు అందరూ త్వరగా కానియండి అంటున్నారు. కొంతమంది అన్న తమ్ముళ్ళు అందరూ లేదు పలానా అయ్యగారు రావాలి, ఆయన కోసం చూస్తున్నాం అంటూ ఉండగా ఎక్కడి నుండో చాలా దూరం పరుగుడుతూ వస్తున్నా ఆయన కనపడుతున్నాడు. అదిగో పలానా అయ్యగారే, ఆయనలాగానే ఉంది ఆ నడక, ఆ పరుగు ఆయనలాగానే ఉంది అనుకుంటూ చూస్తూ ఉండగా పరుగున వస్తున్నాడు. వారు అనుకున్న దేవుని సేవకుడే అయ్యగారే. స్ట్రైక్ అవటం వల్ల ఎక్కడో బస్సులు ఆగిపోయినాయి, ఫోనులు లేవు. ఆ మోటార్ సైకిల్ పట్టుకొని ఈ మోటార్ సైకిల్ పట్టుకొని ఎవరినో బ్రతులాడుకుంటూ కొంత దూరం వరకు తెచ్చాక అక్కడి నుండి నడుచుకుంటూ దాదాపుగా 3 కిలోమీటర్లుగా అయ్యగారు నడుచుకుంటూ పరుగున వస్తున్నాడు. ఏమైపోద్దో ఆ సహోదరి కోరిక నేను తీర్చలేనా, ఎలాగన్నా నేను వెళ్తానని పరుగున వచ్చి ఆ కార్యక్రమం ముగించి ఏమైందో చెప్తే, ఇంత ఆలస్యమైనా మా ఎట్లా నీకెంత ప్రేమయ్యా. సేవకుని కాళ్ళ మీద పడి అందరూ ఏడుస్తున్నారు. లేదు ఈ సహోదరుడు నిజ దేవుడిలోకి వచ్చాడు, పరలోకంలో తన స్థానాన్ని సుస్థిరపరచుకున్నాడు. దైవజనుడిగా నేను కావాలనుకున్నాడు. చివరిగా నేను రాటకు ప్రభు దయ చూపాడు. వాక్యం చెప్పి చివరిగా కార్యక్రమం ముగించారు. ప్రియులారా, యేసయ్యను నమ్మిన వారిలో మరణం అనేది ఇక ఉండదు. మరణం యొక్క బలము గలవానిని, అపవాదిని మరణము ద్వారా జయించాడు నా యేసయ్య. ఆయన చనిపోయి మరణం యొక్క తాళపు చెవులు ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు యేసయ్య చేతిలో ఉన్నాయి. మరణం అనేది ఇంకా ఆయన దగ్గర సాతాను తీసుకున్నట్టకు లేదు. యేసయ్య నమ్మావా? యేసయ్య ఎందుకు వచ్చాడు? నిన్ను ప్రేమించాడు. యేసయ్య నన్ను ప్రేమించాడు. యేసయ్య మనల్ని ప్రేమించాడు. మరణ భయముతో ఉన్నవారిని, మరణం యొక్క బలం గలవారిని మరణము ద్వారా నశింప చేయాలని, పాపాని జీతం మరణం ఏంటగా ఆయనే ఈ లోకానికి వచ్చి మనల్ని కాపాడటానికి మన స్థానాన్ని యేసయ్య తీసుకొని, పాపాన్ని శాపాన్ని ఆయన తీసుకొని ఆయన నీతిని పరిశుద్ధతను మనకిచ్చాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం ఆయన తీసుకున్నాడు. ఆయన జీవాన్ని మనకిచ్చాడు. ఆయన అలాగ భయంకరమైన మ్రాను మీద భయంకరమైన శాపగ్రస్తమైన మరణం, అది భయంకరమైన నేరాలు చేసిన వారికి శిలువ మరణం ఇస్తారు. ఆ శిలువ మీద వారు ఏమేమి తప్పులు చేశారు, దేశ బహిష్కరణ కారణం ఏంటో అన్ని తప్పులు అక్కడ రాస్తారండి. యేసయ్యకి రాయటానికి ఏమీ లేదండి. ఆయన మీద మోపిన నేరం యూదుల రాజు అనండి. ఆ యూదుల రాజు అని మాత్రం ఆయన శిలువ మీద రాశారండి. ఆ దినాలలో ఈ భయంకరమైన శిలువ మరణము, శాపగ్రస్తమైన మరణం, ఏం తప్పులు చేశాడో ఆ తప్పులన్నీ శిలువ మీద పైన రాస్తారండి. అమ్మో, ఇంత తప్పులు చేశారా, మనం ఎట్టడి చేస్తే మనకు కూడా ఇలాంటి శిక్ష ఉంటుందా అని చదివిన వారు భయపడిపోతారండి. కానీ యేసయ్యకి ఆయనలో ఏ దోషము లేదని చెప్పిన పిలాతు, నేను యూదుల రాజును, నువ్వు యూదుల రాజు అంటే అవును నేను యూదుల రాజుని అన్నాడుగా, అందుకని యూదుల రాజు అని అక్కడ రాశాడండి. అందరూ అధికారులు వచ్చారు. అన్న, కైప, పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు అందరూ వచ్చారు. యూదుల రాజు అంటావేంటయ్యా, మాకు రాజు ఈయన ఎందుకు అవుతాడయ్యా, ఆ బోర్డు తీసేయి అన్నారు.
నో నో నో, ఆయన అన్నాడు కదా యూదుల రాజు అని, అన్నా నేరమే, అదే నేను మోపాను, తీసేయను అన్నాడు పిలాతు. ఆయన శిలువ మీద INRI రోమా భాషలో యూదుల రాజు అని అర్థం వచ్చే పేరు రాయబడింది. ప్రియులారా, నీ కొరకు నా కొరకు ప్రేమమయుడు మరణం యొక్క బలాన్ని విడిపించాలని ఆ స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. అంటే ఎంత ప్రేమించాడు నిన్ను నన్ను. అంత ప్రేమించిన ప్రేమమయునికి నువ్వేం చేస్తున్నావు? ఆ ప్రేమమైన ప్రేమను ఎలాగ ఇతరులకు చాటుతున్నావా? ఆ ప్రేమమైన ప్రేమను పొందుకున్నావా? ఆ ప్రేమమైన ప్రేమను పొందుకొని యేసయ్య కోసమే బ్రతుకుతున్నావా? కర్తార్ యేసయ్యని నమ్మాడు సిక్కు మతస్థుడు. సింహంలాగా నిలబడాల్సిన ధైర్యశాలి యేసయ్య కోసం సింహంలాగా నిలబడ్డాడు. ప్రాణాన్ని పణంగా పెట్టాడు. కోటీశ్వరుని కొడుకు, ఏమీ లేని వానిగా యేసయ్య నమ్మినందుకు ఇంట్లో నెట్టి వేశారు. కట్టుబట్టలతో శరీరాన్ని కాపాడుకోవడానికి, పోషించుకోవడానికి కూలివాడిగా పనిచేశాడు. అలాగా పనిచేస్తూ యేసు ప్రేమ తెలియని టిబెట్కి వెళ్ళి త్రోసివేయబడి ద్వేషించబడ్డ ఈ ప్రాంతానికి యేసయ్య ప్రేమ చాటకుండా వెళ్ళను అని వెళ్ళి యేసయ్య ప్రేమను చాటి దేశద్రోహి కేసులో అనుమతి లేకుండా దేశానికి వచ్చాడని శిక్ష విధించబడ్డవాడై ప్రాణాన్ని ఆ దేశంలో పణంగా పెట్టి యేసయ్య ప్రేమిస్తున్నాడు. యేసయ్య మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఆయన నీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు అని ఆ దేశంలో సేవ చేసి ప్రాణాన్ని వదిలాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ దినాన కర్తార్ యేసయ్యతో ఉన్నాడు. తిరిగి రండి అని పిలిచిన యేసయ్యతో ఉన్నాడు కర్తార్. ప్రభు కొరకు అన్నీ విడిచిపెట్టి భయంకర బాధలు అనుభవించిన సాధు సుందర్ సింగ్ గారు కూడా యేసయ్యతో ఉన్నాడు. ప్రభుని నమ్మి ఆయన కొరకు బ్రతికిన అమ్మగారు యేసయ్యతో ఉన్నారు. ప్రభుని నమ్మావా? ఆయన కొరకు నిలిచావా? ఆయన నమ్మిన మన సహోదరులు సహోదరులు యేసయ్యతో ఉన్నారు. ప్రభుని నమ్మానంటున్నావు, నీ స్థానం ఎక్కడా? తిరిగి రండి అని ప్రభు చెప్తే ప్రభు దగ్గర ఉంటావా? లేక మరణం యొక్క బలం గలవాడైన అపవాది దగ్గర ఉంటావా? నరకంలో ఉంటావా? ఆలోచించుకుందాం. తేనెట్టిగా భయమని జమ్మనుకుంటూ వస్తుంటే అమ్మ కేకబెట్టుకుంటూ అమ్మ దగ్గరికి వెళితే అమ్మ కాపాడుకుంది బిడ్డని. చెయ్యడ్డబెట్టగానే అమ్మని కుట్టేసిన ఆ తేనెటీగ క్షణాలలో అమ్మ చేయి వాసిపోయింది, కందిపోయింది. ఆ తేనెటీగ పట్టుకొని పిల్లకి అప్పచెప్పేసింది. ఈ తేనెటీగలో ముళ్ళు లేదు, ఇంకా ఏం చేయదు, నన్ను కుట్టేసింది చూడు, ఈ శిక్ష నేను అనుభవించాను, ఇక నిన్నేమి చేయదు. యేసు ప్రభు మరణాన్ని ఆయన మరణాన్ని తీసుకున్నాడు. మరణం యొక్క బలం గల అపవాది ఓడిపోయాడు. కొలసి 2:14-13-15 వచనాలు చూసుకోవచ్చు, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. కొలసి 2:13-15 వచనాలు ఇంటికి వెళ్ళి చదవండి. మరణం యొక్క బలం గలవాడిని సాతాను ఎలా బాహాటముగా పట్టి తెచ్చి వేడికి కనపరిచాడు. మనకు ఎలాగా రుణముగా ఉన్న పత్రాన్ని సిలువకు కొట్టి ఏం చేశాడట? చేయవ్రాతను తుడిచివేసి అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపచేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచను. సాతాను శక్తులన్నీ ఓడగొట్టి సంఖ్యలు వేసి కూర్చోబెట్టాడు పక్కన. సాతాను శక్తులన్నీ ఓడిపోయినాయి, నరక శక్తులన్నీ వాడిపోయినాయి. యేసయ్య నమ్మిన వారి జయకరమైన జీవితంలో ఉంటారు. సహోదరి సహోదరులారా, మరణం యొక్క బలము గలవాడైన అపవాదిని యేసయ్య మరణము ద్వారా నశింపజేశాడు. జీవితకాలం అంతా మరణ భయంతో ఉన్న వారిని విడిపించడానికే ఈ లోకానికి యేసయ్య వచ్చి మన స్థానాన్ని తీసుకొని మన శిక్షణ ఆయన వేసుకొని సిలువలో చివరి రక్తబొట్టు వరకు అర్పించి మనకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. నమ్మావా ఆయన్ని? యేసయ్యతో ఉంటావు. నమ్మలేదా? సాతాను వాడంచెల్లో ఉన్న నరకంలో ఉంటావు. నీ స్థానము ఎక్కడా? ఇప్పుడే నిర్ణయించుకో. ఒక తీర్మానానికి రా. పరలోకాల్లో యేసయ్యతో ఉండాలి అంటే పాపము నుండి విడుదల పొందాలి. యేసయ్యకి ఇష్టం లేనివన్నీ తీసివేసుకోవాలి. ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి. అలా బ్రతుకున్నట్లుగా ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. చెప్పండి. ప్రభువా, నిజమే, మరణం యొక్క బలము గలవాడు అపవాది. వాడి చేతిలోనే పడి నా జీవితాన్ని ఎంతో నాశనం చేసుకున్నాను.
వాడి మాటలు విని నీలో ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకున్నాను, నన్ను క్షమించు. మరణం యొక్క బలం గల అపవాది నాయనా వద్దయ్యా, వాడి మాటలు వద్దయ్యా, వాడి కైలు వద్దయ్యా, వాడితో నాకు సాంగత్యం వద్దయ్యా, నువ్వే నాకు కావాలి, నన్ను కనికరించు. ఇదిగో నీకు ఇష్టం లేని పాపాలు ఇవి నాలో ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి, మోసం ఉంది, దొంగతనం ఉంది, విగ్రహారాధన ఉంది. ప్రభువా నీకు ఇష్టం లేనివి ఇవిగో ఇవి ఉన్నాయి, ఈ దినమే వదిలేస్తా, నీ రక్తముతో నా పాపాలు కడుగు. యేసు ప్రభువా మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. మరణము మరి అన్నడూ లేకుండా నాయనా మీరు సిలువలో మరణాన్ని మృంగివేశారు, మరి అన్నడూ ఉండకుండా మరణాన్ని మృంగివేశారు. ఈ జీవాధిపతి అయిన యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యని నమ్ముకొని యేసయ్య ద్వారా మేలు, దీవెన, సమాధానము, సంతోషము, సమృద్ధి పొందుకుని వారిగా చేయండి. విత్తబడిన వాక్యాన్ని ముద్ర వేయండి, భద్రపరచండి. అయోగ్యుడిని నా ప్రార్థన ఆలకించండి. ఎలా మా స్థానం తీసుకొని మా శిక్ష భరించి మరణం యొక్క బలం గలవారిని అపవాదిని మరణం ద్వారానే నశింపజేసావు. మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు నువ్వు తీసుకొని మరణమే లేకుండా చేశావు. నీకు స్తోత్రం తండ్రి. నీ కొరకు బ్రతికి అనేకలు ఈ మార్గం తెచ్చేవారుగా మమ్మల్ని చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 104 మొదట్లో ఉండే ఇందాక 50 పేజీనైనా మనం చెప్పుకుంది. ఓకే, 53వ పేజీ. ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటాగు, ఓ పాపి అందు మోన్గుము పాపంబు పోవును, యేసుండు సిల్వ చావాగా, శ్రీయేసు రక్తమేపుడు శ్రావించు నాకుగా, ఆయుట మోన్గి దొంగయు హాశుదుడాయేను, నేనాటి పాపినిప్పుడు నేనందు మోన్గుదు, యేసుండు నాకు మారుగా సిల్వ చావాగా, శ్రీయేసు రక్తమేప్పుడు శ్రావించు నాకుగా, నానాదు రక్తమందున నేనమ్మియుండినన్, నా దేవుని నిండు ప్రేమ నేనిందు చూచేదాన్, యేసుండు నాకు మారుగా సిల్వ చావాగా, శ్రీయేసు రక్తమేప్పుడు శ్రావించు నాకుగా, నాయాయుష్కాలమంతట నా సంత సంబాదే, నా క్రీస్తు యొక్క రోమునన్ నా గానమధ్యే, యేసుండు నాకు మారుగా సిల్వ చావాగా, శ్రీయేసు రక్తమేప్పుడు శ్రావించు నాకుగా. యేసయ్య నాకు మారుగా సిలువలో చనిపోయాడు. నా స్థానాన్ని ఆయన తీసుకున్నాడు, నా శిక్షను ఆయన భరించాడు, నన్ను అంతగా ప్రేమించాడు. యేసుడు నాకు మారుగా సిలువ చావగా, శ్రేయస్ రక్త ఎప్పుడు నా కొరకు స్రవిస్తుంది. ఇమ్మానుయేలు రక్తం ఇంపైన ఓట ప్రవహిస్తుంది, అందులో మునుగు, పాపాలను విడుదల పొందు, సాక్షిగా బ్రతుకు, అనేకులు దీవెనగా ఉండు. అలా ఉండే కృప ప్రియ ప్రభువు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అయ్యగారికి వందనాలు, సంఘం అందరికి వందనాలు. నాకు తలకాయ అన్ని నరాలన్నీ చిట చేసేటని తలకాయ నొప్పి పుట్టిపోయింది. నేను తండ్రి ఒక్కటే
తీసపోతే నీ సన్నిధికి తీసుకో, ఉంచితే నాకు చాకిరి చేసుకునే శక్తిని అని ప్రార్థన చేసుకొని సాక్ష్యం చెప్పుకుంటానన్న. దేవుడు నాకు స్వత తెచ్చిండు. వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగును గాక. దైవజనులకు వందనాలు. మీ అందరికీ వందనాలు. మొన్న సోమవారం రోజు ఎంసెట్ అప్లికేషన్ పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అన్నాడు, 3 రోజుల నుంచి సర్వర్ అందట్లేదమ్మా, అందిద్దో లేదో కూడా చెప్పలేము, లాస్ట్ డేట్ రేపటితోనే, ఇప్పుడైతే చెప్పలేము, మధ్యాహ్నం 3ంటికి రండి అని చెప్పారు. అయితే ఇంటికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేసి, ప్రభువా నేను ఈ ఎగ్జామ్ కోసమే కదా సంవత్సరం నుండి ఆగింది, ఇప్పుడు నేను రాయలేకపోతే నా పరిస్థితి ఏంది, ఈ సర్వర్ అందుకుంటే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానని మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ సర్వర్ అందుకోవడానికి నా సహాయం చేశాడు. ఆ దేవునికి వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రభు చేసిన మేలు బట్టి ఆయన స్తుతించుదాం. వాక్యం విన్నాము, హృదయాలు తెరిద్దాం, ప్రభు కొరకు బ్రతుకుదాం. కర్తార్ సింగ్ విన్నారా సాక్ష్యము? ఒక నిష్ట కలిగిన కోటీశ్వరుడు ప్రభు కొరకు అన్నీ విడిచి ప్రాణాన్ని పణంగా పెట్టాడు, కూలి పని చేసుకున్నాడు. పని తెలియని ఆయన ఎలా ప్రభు కోసం నిలబడి ప్రాణాన్ని పణంగా పెట్టాడు. మనం ఆయన కొరకు బ్రతుకుదాం. ఎంతకాలం ఈ లోకంలో ఉంటామో తెలియదు. నిత్య రాజ్యము మనం స్వతంత్రించుకొని ఎక్కడి నుండి వచ్చాము అక్కడికి వెళ్ళాలి. ఎక్కడి నుండి వచ్చాం? ప్రభు దగ్గర నుండి వచ్చాం, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. నరకానికి సైతం దగ్గరికి వెళ్ళకూడదు. మనం అలా నడిచినట్లుగా ప్రభు దయచూపుగా. యేసు ప్రభువా, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా, మీరు ఇచ్చిన వాక్కులు బట్టి వందనాలు ప్రభువా. మరణం అంటే ఏంటి? మరణం ఎక్కడిది? ఎందుకు వచ్చింది? దాని నాయకుడు ఎవరు? మీరైతే మరణాన్ని కలగచేయలేదు. ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో, మనుషులందరికీ ఎలాగ మరణ భయంతో ఎలా ఉన్నారో, మరణ భయం నుండి విడిపించాలని మీరు ఎలా ఈ లోకానికి వచ్చారో, మా స్థానమును తీసుకొని ఆ మరణాన్ని మీరు పొంది మాకు ఎలాంటి విడుదల ఇచ్చారో విన్నామయ్యా. ఇంత ప్రేమ కలిగిన రక్షకుడు ఎక్కడ ఉంటాడయ్యా? ఒక మంచివాడి కొరకు తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించడం కష్టం. ఒక తప్పు చేసిన వాడి కొరకు మంచివాడు శిక్ష అనుభవించడం కష్టం. తప్పు చేసిన వాడు శిక్షించబడాలని ఆశపడతారు, కానీ తప్పు చేసింది మేము, శిక్షించబడాల్సింది మేము, కానీ మీరు మా శిక్ష తీసుకొని మాకు విడుదల ఇచ్చావయ్యా. నీ రుణాన్ని ఎలా తీర్చుకుంటామయ్యా? నిన్ను నమ్ముకొని సాక్షులుగా బ్రతుకుతూ అనేకులను నీ వెలుగులో తెచ్చువారిగా ఉండి అలా రుణాన్ని తీర్చుకుంటూ ముందు సాగువారిగా మమ్మల్ని చేయి. విత్తబడిన వాక్యాన్ని ముద్రవేయి, భద్రపరచు. నీకంటే ఏది ఎక్కువగా మాకు ఎంచబడనియ్యవద్దు. మీరే మమ్మల్ని దర్శించమని, అయోగ్యుడి నా ప్రార్థన ఆలకించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెతో నేను దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి, మరణం యొక్క బలము గలవాడైన అపవాదిని యేసయ్య ఎలాగా మరణం ద్వారా నశింపజేశాడో, జీవితకాలం అంతా మరణ భయంలో ఉన్నవారిని విడిపించడానికి ఎలా నరవతారిగా వచ్చి ఆ శిక్ష భరించాడో, ఆ ప్రేమమయుడు యేసయ్యను నమ్ముకొని జీవాన్ని పొందుకొని జీవాధిపతి అయిన ఆ యేసయ్య దగ్గరికి చేరే విధంగా, పరలోకం చేరే విధంగా ప్రభు మన సహాయం చేసి మన జీవితాల ద్వారా ప్రభు ఆయన నామాన్ని మహింపరచుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ